అమృతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీ ప్రభుపాద లీలామృతం 17వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మన ఇప్పుడు శిల ప్రభుపాద లీలామృతంలో శిల ప్రభుపాద వారు అక్కడ నివసిస్తున్నారు అపార్ట్మెంట్లో, అమెరికాలో 307 రూమ్ నెంబర్లో. ఇప్పుడు అక్కడ చాలామంది కొత్త యువకులు యువతులు వీళ్ళందరూ కూడా డౌన్ టౌన్ నుంచి కూడా ఇప్పుడు ప్రభుపాద వారి క్లాస్ వినడానికి వస్తున్నారని చూసాము. ఆ చిన్న రూమ్ ప్రభుపాద వారిది, అందులో సరిపోవట్లేదు, జనాలు చాలామంది వచ్చేస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొత్త ప్లేస్ మనం షిఫ్ట్ అవ్వాలి ప్రభుపాద వారు తీసుకొని, ఎందుకంటే ఈ ప్లేస్ సరిపోవట్లేదు, కొత్త ప్లేస్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడి వరకు మనం చూసాం. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు ప్రభుపాదుల వారు అలా బయటికి షాపింగ్ దేనికోసం వెళ్ళారు. తిరిగి వచ్చినప్పుడు రూము అద్దం ఉంటుంది, మొత్తం గ్లాస్ డోరు, అద్దాన్ని అంతా పగలు కొట్టేసింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆయన టైప్ రైటరు, టేప్ రికార్డరు రెండూ లేవు. అంటే రెండింటిని దొంగతనం చేసుకున్నారు ఎవరు. సో ఆయన టైప్ రైటరు ఇంకా ఆయన టేప్ రికార్డరు రెండు దొంగిలించబడ్డాయి అన్నమాట. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పారు, మీవి రెండు టైప్ రైటరు ఇంకా ఈ టేప్ రికార్డర్ రెండు దొంగతనం అయిపోయాయి, ఎవరో దొంగలు వచ్చి దొంగతనం చేసుకున్నారు అని చెప్పారు. ప్రభుపాద వారు అనుకున్నాడు, అంటే ఆయనకు అనిపించింది ఇతనే దొంగతనం చేసుంటారు. కానీ ఇప్పుడు ప్రభుపాద వారి దగ్గర ఎవరు దొంగతనం చేశారు అనే దానికి సాక్ష్యం లేదు కనుక ఆయన ఎవరిని ఇప్పుడు నిందించదలుచుకోలేదు. ఇది అమెరికాలో ఆయన మొదటిది దొంగతనం చూశారు. ఆయన వస్తువులు దొంగతనం అయిపోయాయి. ఆయనకు పెద్ద సంపద ఏం లేదు అక్కడ. ఆయన దగ్గర ఉన్నది టైప్ రైటరు, టేప్ రికార్డరు, పెద్ద సామాను కూడా లేవు, పుస్తకాలు అంతే. సో ఆ రెండు కూడా వస్తువులు కూడా ఆయన ఏవైతే ప్రతిరోజు నిత్యం ఉపయోగించుకునే వస్తువులు కూడా ఇప్పుడు దొంగతనం అయిపోయాయి అన్నమాట. ప్రభుపాద అనుకున్న ఇది అమెరికా, ఇది కలియుగం, ఇది భౌతిక ప్రపంచం. ఒక లెటర్లో భారతదేశానికి రాసినప్పుడు వాళ్ళు ఒక లెటర్లో రాస్తారు లేఖలో ప్రభుపాద వారు, $177 సుమారుగా అప్పట్లో ₹1000 దొంగిలించబడ్డాయని రాశారు ఆ దొంగతనంలో. సో ప్రభుపాద ద్వారా అంటారు,
ఇక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరికి ఆ లెటర్లో రాస్తారు, ప్రతి ఒక్కరికి మంచి జీతాలు, మంచి డబ్బులు ఉంది, డబ్బులకి ఏం తక్కువ లేదు. అయినా కానీ ప్రతిరోజు ఒక లేబర్కి కూడా పని చేసుకుంటే 100 రూపాయలు సంపాదించుకోవచ్చు. అటువంటిది అయినా కానీ ఇటువంటి దొంగతనాలు ఇటువంటి దేశంలో కూడా మేము చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ జనాల్లో ఏమాత్రం నైతిక విలువలు లేవు, ఎందుకంటే ఆధ్యాత్మిక శిక్షణ అనేది లేదు. అందుకనే ఆధ్యాత్మికత గురించి వీళ్ళకి ఎవరికి తెలియదు కనుక, జీవిత విలువల గురించి తెలియదు కనుక ఇలా వ్యవహరిస్తున్నారు అని అనుకున్నారు ప్రభుపాల్ వారు. సరే, ఇప్పుడు ప్రభుపాల్ వారు మరి అలా ఆలోచిస్తూ కొంచెం నిరుత్సాహపడుతూ ఆ నిరుత్సాహంలో వెళ్తారు అక్కడికి. ఎక్కడ స్కిండియా, ఈ షిప్ ఇండియా కంపెనీ వాళ్ళది స్కిండియా టికెట్ ఏజెంట్ ఉండే ఆఫీస్ దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడప్పుడు అలా తిరుగుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు ఆయన కూడా. సో అక్కడ మిస్టర్ ఫోర్స్టర్ ఆయన అప్పుడు ఫస్ట్లో కలిశారు. మళ్ళీ అడిగారు, మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇండియాకి వెళ్తారంటే, ప్రభుపాద ఆలోచించి అన్నారు కదా, 1 నెల రోజులు నాకు వీసా ఉంది, మహా అంటే ఇంకో నెలలు ఉండొచ్చేమో, 2 నెలల తర్వాత వెళ్ళిపోతాను తిరిగి అని చెప్పారు కదా. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నారు ఆయన దగ్గరికి. ఇండియా వెళ్ళాలనే ఆలోచనతో ఒక ఆలోచన పడింది నిరుత్సాహంలో. అరే ఏంటిది, ఇంత కష్టపడ్డాగా కూడా తర్వాత ఇలా జరిగిందని. సో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు మళ్ళీ మరి టికెట్ ఇండియాకి వెళ్ళడానికి షిప్లో, దాని గురించి మాట్లాడతారు. అలా ఆ విధంగా మాట్లాడుతూ ఆ విషయంలో చెప్తారనమాట సందర్భానుసారంగా, ఇలా జరిగింది, ఇలా నా టైప్ రైటరు ఇంకా టేప్ రికార్డర్ దొంగిలించబడింది. సో వెంటనే ఆ ఫారెస్టర్ అంటారు, వెల్కమ్ టు ద క్లబ్. అంటే నాకు కూడా అలాగే జరిగింది. రీసెంట్గా నా బండి దొంగతనం అయిపోయింది. సో ఇక్కడ అమెరికాలో ఈ దొంగతనాలు చాలా సాధారణం. సో ప్రభుపాల్ వారికి ఇది మొదటి అనుభవం. సో ఫారెస్టర్ అంటారు, ఇవి చాలా సహజం, చాలా సహజంగా ఎన్నో దొంగతనాలు ఇక్కడ చాలా జరుగుతాయి, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. సరే ప్రభుపాల్ వారు అనుకుంటారు. అలా తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి ఆయన కొంతమంది స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో ఒకరు హార్వే కోహెన్ బిలెప్స్టీన్. సో వీళ్ళిద్దరూ అక్కడ చేరుకుంటారు, చూస్తారు, అరే ఇలా దొంగతనం జరిగిపోయిందని. కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రభుపాల్ వారికి చాలా అవసరమని అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి అరేంజ్ చేసి ప్రభుపాల్ వారికి మళ్ళీ ఇంకో టేప్ రికార్డర్, అది టైప్ రైటర్ అరేంజ్ చేసి ఇస్తారు. కానీ ఇప్పుడు ఇంకా అంతేకాకుండా ప్రభుపాల్ వారికి ఇంకా ఒక సూచన ఇస్తారు. ప్రభుపాల్ వారికి ఎలాగైనా ఇది మన రూమ్ ఎలాగో సరిపోవట్లేదు, ఎలాగో ఒక పెద్ద రూమ్ తీసుకోవాలనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మన వచ్చే స్టూడెంట్స్ అందరు చాలామంది కూడా డౌన్ టౌన్ నుంచి వస్తున్నారు. అక్కడ డౌన్ టౌన్లో మీకు మంచి ఫాలోవర్స్ తయారవుతున్నారు, చాలామంది మేము ఈ క్లాసెస్ అక్కడే మనం షిఫ్ట్ అయితే, మేము అదే అనుకుంటున్నాం ముందే, ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత మీకు చెప్తున్నాము. అక్కడ కనుక మీరు షిఫ్ట్ అయ్యారనుకోండి, అక్కడ చాలామంది ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలపైన, మీరు చెప్పే సిద్ధాంతం పైన, కీర్తన పైన, హరే కృష్ణ మంత్రం జపం పైన చాలా ఆసక్తి చూపించి చాలామంది వస్తారు. కనుక అక్కడ షిఫ్ట్ అవ్వడం బెటర్. అలా సూచన ఇవ్వడమే కాకుండా హార్వే అప్పటికి ఆయన తన యొక్క కెరియర్ అవసరాల పట్ల ఆయన అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నాడు అనమాట. న్యూయార్క్ నుంచి అక్కడికి రీలొకేట్ అవుతున్నాడు. ఆయన ముందు ఒక కంపెనీలో ఆర్టిస్ట్గా పనిచేసేవారు. అందుకే ఆయన ఒక AIR అంటే ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ అనే బోర్డు కూడా ఉంటుంది ఆయన లాఫ్ట్ పైన. AR లాఫ్ట్లో ఉండేవారు అనమాట. లాఫ్ట్ అంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్లో కొంచెం చిన్న స్పేస్ ఉంటుంది, చిన్న హాల్ ఉంటుంది. ఈ లాఫ్ట్ అంటే ఇప్పుడు ఈయన ఉన్న లాఫ్ట్ ఒక 100 అడుగుల 100 ఫీట్ పొడవు, 25 అడుగుల వెడల్పుతో పెద్ద లాఫ్ట్ ఉంటుంది అనమాట వాళ్ళు ఉండే ప్లేస్లో, ఇల్లు అపార్ట్మెంట్ అనుకోండి. సో ఆయన ఏం జరిగిందంటే ఆయన ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. సో ఇదన్నమాట అమెరికాలో దొంగతనాలు. సో ఆయన ఇంట్లో కూడా చాలా కొన్ని వస్తువులు దొంగతనం జరిగిపోయింది అనమాట రీసెంట్గా. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఎలాగో ఆయన కెరియర్ పరంగా కూడా ఏదో నిశ్చయించుకొని ఇప్పుడు నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో వెళ్ళిపోవాలని ఆయన నిశ్చయించుకుంటారు. సో ఆయన ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఆ లాఫ్ట్లో ప్రభుపాల్ వారు, మీరు అక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు, నేను ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, అక్కడ డేవిడ్తో పాటు మీరు కలిసి షేర్ చేసుకోవాలి ఆ లాఫ్ట్ అంతే, దీనికన్నా అక్కడ పెద్ద హాల్ ఉంది, మీకు బాగా అది అక్కడ ప్రచారానికి కూడా సూటబుల్ అని చెప్తారనమాట. సరే అని ప్రభుపాల్ వారు ఒప్పుకుంటారు, ఇంకా వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అప్పటికే అక్కడ ఒక శ్రేయోభిలాషి ప్రభుపాల్ వారి శ్రేయస్సు కోరే ఒక వ్యక్తి ఎలక్ట్రీషియన్ అనమాట. అక్కడ ప్రభుపాల్ వారికి పరిచయం అయ్యారు. అతని విషయం తెలుసుకొని ప్రభుపాల్ వారు అక్కడ డౌన్ టౌన్లో బౌరీకి వెళ్తారా
అని వెంటనే ప్రభుపాల్ వారిని హెచ్చరించారు. అది ఒక మంచి మనిషి, మీలాంటి సాధువులు, ఒక జెంటిల్మెన్, ఒక సంస్కృతి ఉన్న వ్యక్తి అటువంటి ప్రదేశంలో నివసించరు. అది మీరు నివసించే ప్రదేశమే కాదు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ అంత సేఫ్గా లేదు, సురక్షితంగా లేదు, అక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు. అక్కడ దీనికన్నా 10 రెట్లు ఎక్కువ దొంగతనము, దోపిడీలు జరుగుతాయి. అక్కడ మర్డర్లు, ఇంకా రకరకాల అఘాయిత్యాలు అన్నీ కూడా 10 రెట్లు ఎక్కువే జరుగుతాయి. మొత్తం నేషన్లో, మొత్తం న్యూయార్క్లో ఎక్కడైనా అన్నిటికన్నా ఎక్కువ దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, లేకపోతే అఘాయిత్యాలు కానీ ఇవన్నీ జరిగేవంటే అవి అక్కడ ఉండేది ఎవరు అనుకుంటున్నారు? అందరు తాగుబోతులు, తిరుగుబోతులు. చాలామందికి ఇల్లులు కూడా లేవు, ఫుట్పాత్ మీద పడుంటారు, వాళ్ళు ఎప్పుడు తాగి పడుంటారు. సో అక్కడ అటువంటి ప్రదేశంలో అది మీరు ఉండే చోటే కాదు. సో అది మీకు అస్సలు సురక్షితం కాదు. మీరు ఇదే సురక్షితం కాదనుకుంటే అది ఇంకా సురక్షితం కాదు. మీరు అక్కడ ఎందుకు వెళ్ళాలనుకుంటారు? నేను మీకు హెచ్చరిస్తున్నాను. నాకు ఆ ప్రదేశం బాగా తెలుసు. అది మొత్తం అమెరికాలోనే చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అందరికన్నా అక్కడ తాగుబోతులు, తిరుగుబోతులు తిరిగే ప్రదేశం అది. అక్కడ అన్ని బార్ షాపులు అవి ఇవి ఉంటాయి. సో అది మీకు కుదిరే మంచి ఒక ప్లేస్ కాదు అని ఒక సూచన ఇస్తారు, హెచ్చరిక ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ ఆల్రెడీ నిశ్చయించుకున్నారు. ఆయన స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటున్నారు, ఫాలోవర్స్ చాలామంది అక్కడ ఉన్నారు, పిలిచారు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఎలాగో సురక్షితం కాదని తెలిసిపోయింది. ఎక్కడో ఒకటి షిఫ్ట్ అవ్వాలి, దీనికన్నా పెద్ద ప్లేస్ కావాలి. అక్కడ ఆల్రెడీ ప్లేస్ ఇస్తూ అంటారు వాళ్ళు. సో ప్రభుపాల్ ద్వారా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. ఇప్పుడు ప్రభుపాల్కి జరిగిన ఈ ఎక్స్పీరియన్స్తో సో ప్రభుపాల్ అనుకున్నారు, సరే ఇప్పుడు ఎలాగో నిశ్చయించుకున్నాం, వెళ్దాం, చూద్దాం ఏదైతే అది అని నిశ్చయించుకొని వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ప్రభుపాల్ ద్వారా లగేజ్ కూడా షిఫ్ట్ చేసుకొని డేవిడ్ ఎలెన్తో పాటు అక్కడ AIR అని 94 బౌరీలో టాప్ ఫ్లోర్లో లాఫ్ట్ ఉందన్నమాట. AIR అంటే ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ అని. సో అక్కడ చాలామంది ఆ ఏరియాలో మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఇలా ఆధ్యాత్మికత పైన ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళందరూ కూడా, హిప్పీస్, డ్రగ్ ఎడిక్ట్స్, రకరకాల వెరైటీ మనుషులు, థియేట్రికల్, రకరకాల డ్రామాలు, మ్యూజిక్ ఇవన్నిట్లో ఇంట్రెస్ట్ ఉన్న ఒక రకమైన క్రౌడ్, యంగ్ క్రౌడ్ అక్కడ అంతా తిరుగుతూ ఉండి అక్కడ నివసించేవారు అనమాట. చాలామందికి రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఉంటారు, చాలామంది లాడ్జిల్లో పడుకొని అలా రెంట్గా టెంపరీ బేసిస్లో చాలామంది అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. సో కానీ ప్రభుపాల్ ద్వారా చేరుకునే ఈ డేవిడ్ అల్లన్ రూమ్ మాత్రం ఇక్కడ ఉన్నదానికన్నా మొత్తం పెద్ద రూమ్. చెప్పాం కదా, పెద్ద హాలు. సో 100 అడుగుల పొడుగు హాల్ ఉంది. ప్రభుపాల్ వారు చూశారు. ఒక సైడ్ నుంచి తూర్పు దిశన సూర్యుడి నుంచి మంచి వెలుతురు వస్తుంది విండోస్ నుంచి. సో మంచి హాల్ ఉంది, పెద్ద హాలు, స్పేస్ చాలా ఉంది. చాలామంది వచ్చి కూర్చొని కీర్తన, మంచి డయాస్ కూడా ఉంది అక్కడ చేసుకున్నారు. అక్కడ కూర్చొని కీర్తన, భజన అన్ని క్లాసెస్ అన్నీ చేసుకున్నట్టుగా ఉంది. ఒక సైడ్ మూలన ఒక పార్టిషన్ ఉంది, 2 పార్టిషన్లు ఉన్నాయి. ఒక పార్టిషన్లో బాత్రూమ్ ఉంది, ఇంకో పార్టిషన్లో ఒక చిన్న లివింగ్ రూమ్ టైప్ ఉందన్నమాట. పార్టిషన్ మాత్రమే, గోడ కాదు. సో ఆ ఒక పార్టిషన్లో ప్రభుపాల్ వారు తన సామాన్ తీసుకుని అక్కడ తన వర్క్ చేసుకునే విధంగా అక్కడ పెట్టుకున్నారనమాట. ఒక కర్టెన్ వేసుకున్నారు అంతే, మద్రాస్ కర్టెన్. లోపల ఆయన టైప్ రైటరు, పుస్తకాలు, రేప్ రికార్డరు అన్నీ సర్దుకున్నారు. ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా అక్కడికి సంపూర్ణంగా షిఫ్ట్ అయిపోయారు. దీని తర్వాత ఇప్పుడు ప్రభుపాల్ వారు డౌన్ టౌన్ బౌరీకి షిఫ్ట్ అయిపోయారు అనే సమాచారం ఒకరి నోటి నుంచి ఇంకొకరికి చేరుకుంది, ముఖ్యంగా పారాడాక్స్ రెస్టారెంట్ నుంచి. ఈ పారాడాక్స్ రెస్టారెంట్ నుంచే ఎక్కడైతే ఇలా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి ఉండే వ్యక్తులు చాలామంది చేరుకుంటారు కదా అక్కడికి, అక్కడ నుంచి చాలామందికి ఇంకా ఈ సమాచారం అంతా వ్యాపించిపోయింది. సో తద్వారా చాలామంది ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రభుపాల్ వారు ఉన్న ఈ లాఫ్ట్కి వస్తున్నారు. ప్రభుపాల్ వారు సాయంత్రం చేసే కీర్తన ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. సో ఇందులో చాలామందికి పెద్దగా సిద్ధాంతం అంటే అభిరుచి లేదు, సిద్ధాంతం అర్థం కూడా అవుతుందో తెలియదు. కానీ వీళ్ళకి చాలామందికి మ్యూజిక్, మెడిటేషన్, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఇవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా ఈ మైండ్, ఇంకా కొన్ని రకరకాల చేతనలు, హయ్యర్ స్టేట్స్ మీ తెలుసుకోవాలి, మెడిటేషన్ ఇవన్నీ చేయాలి, ఏదో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలనే ఉత్సాహంతో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకా మ్యూజిక్, ఆర్ట్స్ ఇవన్నీ చాలా ఇష్టం వీళ్ళందరికీ. సో అందుకనే వీళ్ళు కీర్తనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఇంక జప, హరే కృష్ణ దీన్ని స్వీకరించారు. సో చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అది పాపులర్ అయిపోయింది. ఈవినింగ్ కీర్తన ప్రోగ్రాం ప్రభుపాద్ అక్కడ బౌరీలో అదొక మంచి పాపులర్ ప్రోగ్రాం అయిపోయింది. చాలామంది రావడం జరుగుతుంది.
పొద్దున మాత్రం ప్రభుపాల్ వారు భాగవతం క్లాస్ తీసుకుంటున్నారు, కానీ దానికి మాత్రం డేవిడ్, ఇంకొకతను రాబర్ట్ ముందు కూడా వచ్చేవారు అక్కడికి. సిటీలో ఉన్నప్పుడు కూడా, న్యూయార్క్ ముందు ఫ్లాట్లో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడికి రావడం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొక అబ్బాయి కూడా అలా వచ్చేవారు అనమాట. మార్నింగ్ భాగవతం క్లాస్ మాత్రం, కానీ ఈవినింగ్ కీర్తన్స్కి చాలామంది వచ్చేవారు. ఇంకా కొంతమంది ఎవరికైతే కుకింగ్, వంట నేర్చుకోవడం అనేది ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ప్రభుపాల్ వారు వంట నేర్పిస్తున్నారు. ఇంకా అలాగే కొంతమందికి ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే ప్రభుపాల్ వారు అక్కడే ఉంటారు. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా అడగచ్చు. ప్రభుపాల్ వారు ఒక సమయం ఇస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ డౌట్స్, ప్రశ్నలన్నీ కూడా, సందేహాలన్నీ కూడా తీరుస్తారు. ఆ విధంగా అక్కడ డేవిడ్ కూడా ప్రభుపాల్ వారికి కావాల్సిన అన్ని సహాయం కూడా చేస్తున్నారు. ఏమైనా మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనాలా, లేకపోతే ఎక్కడైనా క్లాస్కి సెటప్ ఏమైనా చేయాలా, సో అన్ని విషయాలకి ప్రభుపాల్ వారికి సహాయం చేస్తున్నారు. ఎంతగా అంటే ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఈ డేవిడ్ చాలా బాగా భక్తిని స్వీకరించాలనుకుంటున్నాడు, తప్పకుండా ఈ డేవిడ్ ఒక మంచి శిష్యుడు అయ్యే అవకాశం నాకు కనిపిస్తుంది, దీక్ష కూడా తీసుకొని ఒక మంచి వైష్ణవుడిగా అవ్వచ్చు అని ప్రభుపాదకి అనిపించింది, ఒక ఆశ పుట్టింది. 27 ఏప్రిల్ 1966 ఆ రోజు ఒక లెటర్ రాశారు ప్రభుపాల్ వారు ఈ డేవిడ్ గురించి రాస్తూ భారతదేశంలో ఒకరికి. ఇలా నేను ఇక్కడ ప్రచారం చేస్తున్నాను, ఇక్కడ అమెరికాలో చాలామంది మనం పాటించే 4 నియమాలు అన్నిటినీ భంగపరిచి అన్నిటిని ఎవ్వరూ పాటించరు. ఈ 4 నియమాలు మనం పాటించిన నియమాలు ఎవ్వరూ పాటించరు, ఇవన్నిటిని బ్రేక్ చేస్తారు. ఇది సర్వసాధారణం ఇక్కడ అందరికీ. సో అటువంటిది ఇక్కడ ఇంకా చాలా ఇవే కాకుండా రకరకాల అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రభుపాల్ వారు మెన్షన్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత, అంటే ముఖ్యంగా మల విసర్జన చేసిన తర్వాత వీళ్ళు స్నానం కూడా చేయరు, ఇంకా నీళ్ళతో కూడా కడుక్కోరు, టాయిలెట్ పేపర్ ఉపయోగిస్తారు. ఇటువంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి వీళ్ళకి. సో ఇటువంటి వాళ్ళలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ ప్రచారం చేస్తున్నాను, కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు, మంచిగా జరుగుతుంది ప్రచారం, చాలామంది క్లాస్కి వస్తున్నారు, హరే కృష్ణ జపం చేస్తున్నారు. అందులో ఒక డేవిడ్, ఆయన ఎంతో బాగా నేను చెప్పిన అన్ని విషయాలు వింటున్నాడు, నేను చెప్పిన విషయాలన్నీ పాటిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. ఒక 90% మటుకు ఆయన అన్ని చెడు అలవాట్లన్నింటి వదిలేశాడు, ఇంకా కొద్దిగా ఉందంతే. సో నాకు చాలా నమ్మకంగా ఉంది ఆయన మంచి భక్తుడిగా అవుతాడని. సో ఈ విధంగా ఆయన లెటర్ కూడా రాశారు ప్రభుపాద్ తన యొక్క ఆశను వ్యక్తం చేస్తూ. సో రాబర్ట్ అక్కడ నుంచి రావడం, ఇక్కడ కూడా రావడం కంటిన్యూ చేస్తున్న. ఆయన ఒకరోజు డేవిడ్కి ఒక ఆర్గన్, అంటే అది ఒక హార్మోనియం లాంటిది, మ్యూజిక్ వచ్చేది, ఆ గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుపాద్ వారు కీర్తన లెక్చర్ చేసినప్పుడు, అవసరం ఉన్నప్పుడు కీర్తన టైంలో అది ఉపయోగించవచ్చని డేవిడ్. కానీ డేవిడ్కి ఒక్క ప్రాబ్లం ఒకటి ఉందన్నమాట. ఆయన ఏంటంటే ప్రభుపాదులు వారు రాకముందు నుంచే, ఇక్కడికి ప్రభుపాద్ వారు పరిచయం కాకముందు నుంచి ఆయన ఒక యంగ్ లడక, అంటే చాలా యువ వయసులో ఉన్న ఒక వ్యక్తి అనమాట, స్టూడెంట్. అక్కడికి వచ్చాడు, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఆధ్యాత్మికంగా ఈ హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తెలుసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆయన ఈ ప్రభుపాల్ సంపర్కంలో వచ్చారు. కానీ అప్పటికే ఆయన ఇంకొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఏమంటే డ్రగ్స్, LSD. సో LSD అనేది అప్పట్లో చాలా కామన్ అనమాట. అక్కడున్న సమాజంలో ఉన్న యువత అంటే ఏంటంటే ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే, ఈ డ్రగ్స్ తీసుకోవడం వలన, ఈ marijuana, LSD ఇటువంటి డ్రగ్స్ తీసుకుంటే మన మైండ్ అనేది ఇంకా హై స్పిరిచువల్ స్టేట్స్కి వెళ్తుంది, ఇంకా మన ఆలోచన విధానం పెరుగుతుంది, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది, మన చేతన అనేది అభివృద్ధి చెందుతుంది, ఆధ్యాత్మికత చేతన అవుతుంది. ఎవరైనా ఆధ్యాత్మికంగా చేతనాన్ని తెచ్చుకోవాలంటే అప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకోవాలి అని ఒక ప్రచారం అనమాట బయట. సో ఆయన కూడా అలా LSDని తీసుకోవడం అలవాటు. సో ప్రభుపాల్ వారు చెప్పారు ఇప్పుడు అది మానేయాలని, ఇంకా ఆయన అది ఒకటి మానుకోలేదన్నమాట, అంతే. సో ఇలా నడుస్తుంది. అలా ఇప్పుడు అక్కడ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం, కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది. అందులో కొంతమంది పేర్లు, వాళ్ళ పరిచయాలు, వాళ్ళు చెప్పే విషయాలు మనం చూద్దామంట. కాల్, ఆయన అతను ఇండియా గురించి, ఇండియా ఒక అద్భుత దేశం అనే విషయం గురించి ఆయన ఒక పుస్తకం చదివాడు అనమాట. ఇండియా గొప్ప సంస్కృతి, ఎందుకు ప్రాచీన సంస్కారం ఏంటి, సనాతన ధర్మం ఏంటి అనే విషయాలు అందులో ఆ పుస్తకాల్లో చదివేశారనమాట. అందులో మొత్తం రాశారంట, బ్రహ్మచారి అంటే ఎవరు, సన్యాసి అంటే ఎవరు, వర్ణాశ్రమం అంటే ఏంటి, సనాతన ధర్మం ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు అందులో చదివిన తర్వాత ఆయనకి కొద్దిగా అర్థమైందనమాట ఈ భారతదేశ సంస్కృతి ఏంటని. సో ఆయనకు కొంచెం ఆసక్తి పెరిగింది భారత సంస్కృతి, భారతదేశం పైన. అప్పుడు వెంటనే ఆ పుస్తకం చదివిన ఆ సమయంలోనే, చదివిన సమయంలోనే తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా వేరే మైకల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు.
ఒక గల్లీ తీసుకునేది పోయి ఇంకో గల్లీ టర్నింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాడు. ప్రభుపాల్ వారు అక్కడ ఈ ఎంటర్ అవుతున్నారు. ఈ లాఫ్ట్ పైకి వెళ్ళడానికి డోర్ వేస్తుంది, అక్కడ కింద ఇద్దరు తాగి పడున్నారు. ప్రభుపాల్ వారు వాళ్ళని జరిపి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఆయన చూసి, అరే నేను బుక్లో చదివినట్టుగా ఈయనను చూసి ఈయన సన్యాసిలా కనిపిస్తున్నాడే, వెళ్ళి అడుగుదామనేసి వెంటనే వెళ్ళేసి మీరు సన్యాసియా అని అడిగారు అనమాట. సో ప్రభుపాల్ వెంటనే అవును నేను సన్యాసిని చెప్పారు. భారతదేశం నుంచి వచ్చాను, అవును. సో నాకు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది మీ దగ్గర నుంచి అంటే, సరే తప్పకుండా అనేసి ఆయనకు హెల్ప్ చేస్తారు ప్రభుపాద్కి లోపలికి వెళ్ళడానికి. పైకి రమ్మంటారు ప్రభుపాల్ వారు. ఆయన లోపల పైకి లాఫ్ట్కి తీసుకెళ్తారు. సో అలా ఎన్నో విషయాలు ఆయనకు ఆసక్తికరంగా ఉండి ఆయన అడుగుతారు ప్రభుపాద్ని. ప్రభుపాల్ వారు ఆయన ఇన్వైట్ చేస్తారు, రమ్మని చెప్తారు. నాతో పాటు ఉండు, ఇక్కడ లాఫ్ట్కి రా రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా అప్పటి నుంచి ఇంకా క్లాసుకి రావడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ కార్లకి ఆయనకు కొంచెం సంస్కృత్ అంటే చాలా ఆసక్తి, ఇలా భారతీయత ఇవన్నీ విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని. సో ప్రభుపాల్ అనే ఆసక్తి, సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తిని చూసి ప్రభుపాల్ వారు సంస్కృత్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. మీకు సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తి అలా ఇంకొంతమంది స్టూడెంట్స్లో ఆసక్తి చూశారనమాట. అందుకే ప్రభుపాల్ వారు వెంటనే సంస్కృత్ క్లాస్ స్టార్ట్ చేశారు. సో సంస్కృత్ క్లాస్లో ప్రభుపాల్ వారు ఏం చేసేవారు, ఒక భగవద్గీతంలో ప్రతి క్లాస్లో ఒక శ్లోకం ఇచ్చేవారు. ఆ శ్లోకాన్ని ఎలా ఉచ్చరించాలి, దాని ప్రతి శబ్దం యొక్క అర్థం ఏంటి, దాన్ని ప్రాక్టీస్ చేయమని, సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ప్రతి శబ్దం అర్థం తెలుసా లేదా, మొత్తం అర్థమైందో అర్థం అవుతుందా లేదా చెక్ చేస్తుండేవారు అనమాట. సో వాళ్ళకి అది సంస్కృతం క్లాసు, కానీ ప్రభుపాల్ వారు ఏంటంటే నేర్పించేది భగవద్గీత క్లాసే. ప్రభుపాల్ వారికి అది భక్తి క్లాసే. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఇక్కడ సంస్కృతం నేర్పించడానికి భారతదేశం నుంచి రాలేదు, అవునా, భగవద్గీత శిక్షణలు ఇవ్వడానికి వచ్చారు. సో కానీ ఇక్కడ మరి వీళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్, కానీ ఎక్కువ సంస్కృతం నేర్చుకోవాలని దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ విధంగా ఇండైరెక్ట్గా అలా సంస్కృతం శ్లోకం చెప్పి దాన్ని నేర్పించి, దాని అర్థం నేర్పించి ఆ విధంగా నేర్పిస్తున్నారు వాళ్ళకి భగవద్గీత సంస్కృతంతో పాటు. సో అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే కొత్తలో కొంచెం అదే ఇంట్రెస్ట్, ఆసక్తి, మోజు ఉందన్నమాట. సంస్కృతం కొత్తది నేర్చుకుందామని. కానీ సంస్కృతం నేర్చుకున్నాం అనేది అంత సాధారణమైన విషయం కాదు. భారతదేశంలో మీకు 10 ఏళ్ళ పైన పడుతుంది. సంస్కృతం మొత్తం సరిగ్గా నేర్చుకోవాలంటే 10 ఏళ్ళ పైన పడుతుంది. అది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 10 ఏళ్ళు కూర్చొని నేర్చుకుంటారు ప్రభుపాల్ వారి దగ్గర సంస్కృతం. అంత ఓపిక ఉందా వాళ్ళకి? అంత లేదు. ఏదో ఆసక్తి, ఉత్సుకత ఉంటే ప్రభుపాల్ వారు స్టార్ట్ చేశారు వాళ్ళ కోసం. తద్వారా ఎలాగో వాళ్ళ క్లాసులకు వస్తారు, ఎలాగో భగవద్గీత నేర్పించవచ్చు ఆ పేరుతో అని. అలాగే చైతన్య మహాప్రభు కూడా ముందు ఇక్కడ నవద్వీప్లో ఉన్నప్పుడు ఆయన స్కూల్ ఓపెన్ చేశారు ఒకటి. చిన్నప్పుడు చైతన్య మహాప్రభు, ఆయన పేరు నిమాయి పండిత్. ఎందుకంటే ఆయన పండితుడు, స్కూల్ టీచర్ అనమాట. ఆయన స్కూల్ నడిపేవాడు. అంటే చెట్టు కింద స్కూల్ అయినా కానీ అప్పట్లో ఏ స్టైల్లో స్కూల్ గురుకులం ఉండేదో ఆ స్టైల్లో నడిపేవారు. గ్రామర్ నేర్పించేవారు, వ్యాకరణ, సో సంస్కృతం, వ్యాకరణ ఇవన్నీ నేర్పించేవారు. చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవారు అంటే నిమాయి పండిత్గా ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల వ్యాకరణ, రకరకాల సంస్కృతం నేర్పిస్తూ ప్రతి దాంట్లో కృష్ణుడి యొక్క శబ్దాన్ని, కృష్ణుడి యొక్క అర్థాన్ని, గోపి, ఇలా రకరకాల కృష్ణ భావనామృతం సంబంధించిన శబ్దాలే నేర్పిస్తున్నారు. ప్రతి దగ్గర నుంచి కృష్ణుడి యొక్క అర్థం తీస్తున్నారు, అందులో నుంచి కృష్ణ భావనామృతమైన అర్థాన్ని. ఆ స్టూడెంట్స్ అందరూ ఏంది మీరు ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటారు, మాకు సంస్కృతం నేర్చుకోవాలంటే సరే మీకు ఆసక్తి లేదా, అయితే బంద్ చేద్దాం క్లాసు అని స్కూల్ బంద్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు కూడా కొన్ని రోజుల తర్వాత ఇలా ఆసక్తి తగ్గిపోగా వీళ్ళకి సంస్కృతం మీద పెద్ద ఆసక్తి లేదనేసి క్లాసెస్ బంద్ చేసేస్తారు సంస్కృతం. ఇంకా రెగ్యులర్ భగవద్గీత క్లాసు రెగ్యులర్గా ఎలా ప్రోగ్రామ్స్ చేసేవారు ముందు అక్కడ అపార్ట్మెంట్లో, అదేవిధంగా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా రకరకాల వ్యక్తులు రావడం, రకరకాలుగా ప్రభుపాల్తో పరిచయం అవ్వడం, రకరకాలుగా ప్రభుపాల్ వారిని భక్తిలో యుక్తం చేయడం అనేది మనం జరుగుతుందన్నమాట ఇక్కడ. అలా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అనుభవాన్ని వ్యక్తంపరుస్తున్నారు. అందులో ఒక నెక్స్ట్ కరోల్ అనే ఒక మాతాజీ. సో కరోల్ అనే ఆమె ప్రభుపాద క్లాస్కి వచ్చేది, వినేది. ఆమెకి వంటలు నేర్చుకోవాలని పైన రుచి ఉండేది. సో ప్రభుపాలతో పాటు ఆమె వంట నేర్చుకునేది. ప్రభుపాల ద్వారా వంట ఎలా చేయాలో నేర్పించేవారు, చపాతీలు ఎలా చేయాలో నేర్పించారు. సో ఒకసారి ఆమె అడిగారు చపాతీ రోల్ చేసే పిన్ తీసుకురాని. సో ఆమె తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లోంచి. సో అలా ఒక్కొక్కసారి ఆమె వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా వండి తీసుకొచ్చేది ప్రభుపాద వారికి. సో ఆమె ఒకసారి చెప్పిందని, నేను ఒకసారి ప్రభుపాద కోసం ఒక చట్నీ తయారు చేసి నేను తీసుకొచ్చాను ప్రభుపాద వారికి. సో ప్రభుపాద వారు అలా నేను ఏం తీసుకొచ్చినా సరే ఎంతో ప్రేమతో నన్ను దాన్ని స్వీకరించేవారు. కానీ ఎప్పుడు దాన్ని నా ముందు రుచి చూసేవారు కాదు, తినేవారు కాదు. దాన్ని ఒక కబోర్డ్లో పెట్టేవారు. మరి ఆయన తిన్నారో లేదో ఎప్పుడు నాకు తెలియదు. మరి నాకు ఏం జరిగిందో ఆ కబోర్డ్లో పెట్టిన తర్వాత నాకు తెలియదు. కానీ ఎందుకంటే నాకు అనిపించింది మరి మేము తయారు చేసినవి ప్రభుపాద వారు ఆయన స్వీకరిస్తారో లేదో, ఆయన సన్యాసి ధర్మం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు కరోల్ ఇంకా స్టార్టింగ్లో ఉందన్నమాట. ఆ విషయం ఆమె షేర్ చేసుకుంటుంది. అలా ప్రభుపాద ఒక కబోర్డ్లో పెట్టేసేవారని ఆమె ఇచ్చినవన్నీ కూడా తినే పదార్థాలు. ఇంకొకరు గుంతర్ అనే వ్యక్తి,
ఆయన వచ్చారు ఒకసారి క్లాస్కి. ఫస్ట్ రాగానే చూసారు అందరూ ఇక్కడ కీర్తన జరుగుతుంది, ప్రభుపాద వారు పాడుతున్నారు, అందరూ నేర్పిస్తున్నారు ప్రభుపాద టక్ టక్ టక్. సో తీన్ బీట్ 3 బీట్ ఎలా వాయించాలి అని కర్తలు చెప్తున్నారు, ప్రభుపాద చెప్తున్నారు, అందరూ వాయిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎవరైనా సరిగ్గా వాయించకపోతే వెంటనే ప్రభుపాద వారు ఆయనకి ఇండికేట్ చేస్తారు, ఆయన వెంటనే ఆపేస్తాడు. మళ్ళీ ప్రభుపాద వారు ఇంకొకరు చెప్తారు నువ్వు చేయని, ఆయన సరిగ్గా చేస్తే మళ్ళీ అందరు కంటిన్యూ అవుతారు, హరే కృష్ణ కీర్తనం నడుస్తుందన్నమాట అలా. సో ప్రభుపాద వారు అలా వాళ్ళకి నేర్పించడం సింబల్స్, ఎందుకంటే అందరికీ తెలియదు కదా, కొత్తగా నేర్చుకుంటున్నారు అందరూ. సో ఆ విధంగా ప్రభుపాద వారు నేర్పిస్తున్నారు. భగవద్గీత కూడా శ్లోకాలు చెప్పేటప్పుడు ప్రభుపాద వారు చెప్పేవారు, భగవద్గీత ఇదేంటి, భగవద్గీత అంటే భగవంతుడు పాడిన గానం, భగవద్గీత భగవంతుడి యొక్క గీతం. సో ఇది కూడా ఒక గీతం పాడినట్టు పాడొచ్చు శ్లోకాల్ని. ఈ శ్లోకాలన్నీ కూడా మనము గానం చేయొచ్చు మ్యూజికల్గా, మ్యూజిక్తో పాటు ఒక మంచి రాగంలో. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి భగవంతుడికి విషయాలన్నీ కూడా సంకీర్తనం ద్వారా ఇలా మ్యూజిక్తో నేర్చుకోవచ్చు, గుణగానం చేయొచ్చు, భక్తి చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ అనేది సౌండ్ ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. సో సౌండ్ అనేది చాలా ముఖ్యమైనది. సో వీళ్ళందరికీ ఏంటంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో వీళ్ళకు ఫిలాసఫీ తొందరగా ఎక్కదు, అందుకే మ్యూజిక్ ద్వారా ఈ ప్రభుపాద ద్వారా కుకింగ్, ప్రసాదం ద్వారా ఇలా మెడిటేషన్, జప, హరే కృష్ణ మహామంత్రం ఇవన్నీ వాళ్ళు స్వీకరిస్తున్నారు. అందుకే ముఖ్యంగా మ్యూజిక్ పట్ల, ఈ మెడిటేషన్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ జప అంటే వాళ్ళకి మెడిటేషన్, అదొక రకమైన మెడిటేషన్ వస్తున్నారు నేర్చుకోవాలని. ఎందుకంటే ఇలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు అక్కడ ఉండేది కనుక. సో కొంతమంది అలా మ్యూజిక్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు కొన్ని వాణిజ్యాలు ఉండేవి, అవి తీసుకుని వచ్చేవారు. ప్రభుపాద వాళ్ళందరినీ ఎలా వచ్చేసేవారు, సరే నువ్వు ఏం వాయిస్తావో వచ్చి వాయించు, కానీ నేను ఇప్పుడు పాడే కీర్తనని మాత్రం డిస్టర్బ్ చేసుకోకుండా దానికి అనుగుణంగా నువ్వు వాయించగలిగితే సరే, ఎలా చేసేవారు అనమాట ప్రభుపాద వారు. సో ఆ విధంగా చాలామంది వచ్చేవారు, పాల్గొనేవారు. అంటే ప్రతి ఒక్కరూ అదే ప్రభుపాద వారు నుంచి నేను ఇప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఇదే మొత్తం పాటించేసానని చెప్పే సిద్ధాంతం అంతా ఈరోజు ఆయన శిష్యుడిగా మారిపోతాను అంత సీరియస్ ఏం లేరు. ఎందుకంటే వాళ్ళు దీని తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ ప్రోగ్రాంలు ఇంకా చాలా ఉన్నాయి, మందు కొట్టడం, మళ్ళీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో తిరగడం, ఇలాంటి దాని తర్వాత రకరకాల మందులతో రకరకాల మనోచేతనని ఎక్స్పీరియన్స్ చేయడం, రకరకాలు ఉంటాయన్నమాట. రాత్రంతా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదో రకంగా ప్రభుపాద చేసే ఈ హరే కృష్ణ మహామంత్రం కీర్తన మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు వస్తున్నారు రెగ్యులర్గా. అలా వచ్చే వాళ్ళలో ఇంకొకరు వచ్చేసి మైకల్ గ్రాంట్. ఆయన వాళ్ళ తండ్రి రికార్డు కంపెనీ ఓనరు. ఆయన మ్యూజిక్లో ప్రొఫెషనల్గా బాగా కెరియర్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వేరే చోటు నుంచి ఇప్పుడు న్యూయార్క్కి వచ్చారనమాట. ఇక్కడ న్యూయార్క్ సిటీకి వచ్చారు. వచ్చి ఆయన రావడంతో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చారు, జాన్. సో ఇలా మైకల్ గ్రాంట్, జాన్ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మైకల్ గ్రాంట్ ఏంటంటే మ్యూజిక్లో ఇంకా ప్రొఫెషనల్గా కెరియర్ డెవలప్ చేసుకుందామని ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, కంపెనీలతో తిరగడం, కంపెనీల్లో రకరకాల పబ్బుల్లో రకరకాల దగ్గరలో ఎన్నెన్నో కన్సర్ట్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం. కానీ మెల్లిగా ఆయనకి ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది. ఈ బయట ఈ భౌతికమైన, ఈ కలుషితమైన ఈ మ్యూజిక్, కమర్షియల్ మ్యూజిక్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ రావట్లేదు. భౌతికంగా ఈ విధంగా ఆయన ఏదైనా ఆధ్యాత్మికం వైపు, ఆ మ్యూజిక్ ద్వారా ఆధ్యాత్మికత, ఈ యొక్క స్పిరిచువాలిటీ పైన అతనికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగి దానికోసం వెతుకుతున్నాడు. అలా కొంతమంది హఠయోగా, రకరకాల గురువులు, యోగా స్టూడియోలకు వెళ్ళడం కూడా ఆరంభించాడు. ఆ విధంగా తెలుసుకొని తన మిత్రుల ద్వారా ఇక్కడికి చేరుకున్నారు, ప్రభుపాద వారు ఉండే దగ్గరికి. సో ప్రభుపాద వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క అనుభవం ఆయన చెప్తారు తన మాటల్లో. సో ఆయన ఇక్కడ షార్ట్లో మైక్ అని చెప్తున్నారు. సో మైక్ అతను ప్రభుపాద వారి ఫస్ట్ టైం ప్రోగ్రామ్కి రాగానే ప్రభుపాద వారి కీర్తన చేస్తున్నారు, హరే కృష్ణ కీర్తన. ఆయన ఇప్పటికీ ఆల్రెడీ రకరకాల యోగా గురువులు అవి ఇవి కేంద్రాలకు వెళ్ళొచ్చారు కదా, అక్కడ ప్రతి దగ్గర ఏదో మంత్రమో, ఏదో ప్రార్థనో, ఏదో కీర్తనో ఏదో ఉంటుందిలే అనేసి ఇక్కడ కూడా అనుకున్నాడు. సరే ఇదైతే ఉంటుంది కరెక్టే, దీని తర్వాత అసలైన విషయం వస్తుంది. ఈయన ఏం చెప్తాడో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, అసలు ఏం చెప్తాడో దాన్ని బట్టి చూడాలి. ఎందుకంటే అక్కడ చూశారు ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు, ఇంకా మొత్తం పేదరికంలో ఉన్నాడు. ఆయన చాలా సింపుల్, అక్కడ ఏం లేవు పెద్దగా హైఫై ఏం లేదు, ఆయన లాఫ్ట్ చాలా సింపుల్గా ఉంది ఆయన ఉన్న చోటు. ఆయన చుట్టుపక్కలంతా పేదరికంగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన వెళ్ళిన యోగా స్టూడియోలు అంతా చాలా పాష్గా, చాలా మంచి సువిధలతో అక్కడ పైప్లో సిగరెట్ అంటే పైపులో పొగ తాగకుండా యోగా నేర్పించేవారు అనమాట వాళ్ళకి. సో రకరకాలు వాళ్ళు అక్కడ ఫెసిలిటీస్ అవన్నీ చూసారనమాట, హైఫై ఫెసిలిటీస్ ఉండేవి. ఇక్కడేమో ఏం ఫెసిలిటీలు లేవు పెద్దగా,
ఈయన ముసలాయన మరి అమెరికాకు వచ్చాడు భారతదేశం నుంచి, ఏం ఫెసిలిటీ లేవు అంటే అసలు ఎక్కడ మరి అంటే ఈయన దగ్గర ఏదో ఉంది, ఆయన ఏదో సందేశాన్ని తీసుకొని వచ్చారు. ఆ సందేశంలో ఎంతో బలం ఉండాలి, లేకపోతే వీటన్నిటికీ అతీతంగా ఆయన ఉండగలుగుతున్నాడంటే ఆ సందేశంలో ఆయన సంపూర్ణ బలం ఆయనకు అక్కడి నుంచే వస్తుంది. ఆ సందేశం ఎంతో ఆయన ముఖం నుంచి నేను వినాలి అని కీర్తన అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నాడు అనమాట. సో ప్రభుపాల్ వారు భగవంతుడి గురించి చెప్తున్నారు. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడిని ఎలా చేరుకోవాలి, భగవంతుడి గురించి వర్ణిస్తున్నారు. అది చూసి ఆయనకు చాలా నచ్చింది. ఇప్పటివరకు ఎంతమంది గురువుల దగ్గర వెళ్ళినా కానీ వాళ్ళు భగవంతుడి గురించి సూటిగా సరిగ్గా చెప్పట్లేదు. ఏవేవో విషయాలు మాట్లాడతారు కానీ భగవంతుడి గురించి ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. ఈయన డైరెక్ట్గా డేరింగ్గా భగవంతుడి గురించి సూటిగా చెప్తున్నాడు, మంచిగా వివరిస్తున్నాడు అనేసి వెంటనే ఆయనకు చాలా నచ్చేసింది అనమాట ప్రభుపాల్ వారి యొక్క స్పీచ్. సో ఆ విధంగా ఆయన చెప్తారు, అప్పుడు చాలా అటెండెన్స్ బాగా వచ్చేది, చాలామంది అక్కడికి రెగ్యులర్గా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ చాలామంది అటెండ్ అయ్యేవారు అనమాట. సో అలా ప్రోగ్రామ్ ఉండేది 8 నుంచి 10 వరకు అనమాట. ముందు అరగంట కీర్తన, తర్వాత 45 మినిట్స్ భగవద్గీత క్లాసు, దాని తర్వాత కొద్దిసేపు క్వశ్చన్ ఆన్సర్ సెషను, మళ్ళీ అరగంట కీర్తన. ఈ విధంగా 8 నుంచి 10 వరకు ప్రోగ్రాం జరిగేది ప్రతిరోజు. సో అందులో ప్రభుపాల్ వారు ప్రతిరోజు భగవద్గీతల నుంచి కొన్ని విషయాలు చర్చించుకుంటూ ఉండేవారు. ఎలాగైనా వీళ్ళకి అర్థం చేయించాలనేసి రకరకాల ఉదాహరణలు చెప్తూ వాళ్ళకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. సో అందులో ఒక విషయం చెప్తున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, అలా ప్రభుపాల్ వారు ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ప్రేరేపిస్తున్నారు. అర్జునుడు అంటాడు, నేను యుద్ధం చేయను, ఇంతమందికి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి నేను యుద్ధం చేయను అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు యుద్ధం చేయాలి, ఇది నీ కర్తవ్యం, క్షత్రుడిగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి, ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. ఇలా నువ్వు యుద్ధం చేయనంటే సరిపోదు, నువ్వు యుద్ధం చేసి ద్వారా నన్ను సేవ చేసుకొని నన్ను ప్రసన్నుడు చేయాలి, అది నువ్వు యుద్ధం చెయ్యి అని ఆయన ప్రేరేపిస్తున్నారు. సో ప్రభుపాలు అంటారు, అలా మనము ఏ ధర్మం మనది అంటే, ఇప్పుడు క్షత్రియుడిగా అర్జునుడి కర్తవ్యం యుద్ధం చేయాలి, సో ఆయన యుద్ధం చేయాలి. సో అలా మనం ఏం చేయగలము, అది భగవంతుడి కోసం, ఎలాగైతే అర్జునుడు భగవంతుడి కోసం ఆయనను సంతృప్తిపరచడానికి యుద్ధం చేస్తున్నాడో, అలాగే మనం కూడా ఏం చేయగలుగుతాం అది భగవంతుడి కోసం చేయాలి. ఏం చేసినా అది భగవంతుడిని సంతృప్తిపరచడానికి చేయాలి. అలా మనం చేసే అన్ని కార్యాలని భగవంతుడికి అర్పించాలి. మన చేతనను అలా భగవంతుడు చేతనతో మనం కార్యాలు చేయాలి. అలా మన చేతనను భగవత్ చేతన చేసుకుంటే అదే, మనం ఇంకేం చేయకూడదు. సో కాన్షియస్నెస్ని మనము డోబిటైల్ చేయాలి. మనకున్న చేతనను, మనకున్న కర్తవ్యాల కార్యాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించాలి. మనం ఇంకా వేరే కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే కార్యాలు చేస్తున్నారో, కర్మలు చేస్తున్నారో భగవంతుడికి అర్పించండి, భగవంతుడి సంతృప్తి కోసం చేయండి. సో ఆ విధంగా అర్జునుడిని అందుకనే కృష్ణుడు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నారు, అది ఆయన కర్తవ్యం అని. సో అక్కడ చాలామందికి కాన్షియస్నెస్ బాగా నచ్చింది. కాన్షియస్నెస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కాన్షియస్నెస్ ఏంటో తెలుసుకుందామని ఆ కాన్షియస్నెస్ చేతను, వివిధ రకాలైన చేతనలను, ఆధ్యాత్మిక చేతన, రకరకాల లెవెల్స్ ఆధ్యాత్మిక చేతను అనుభవించాలనే రకరకాల డ్రగ్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కనుక ఇలా చేతన గురించి అక్కడ వాళ్ళు ఎప్పుడు కాస్మిక్ కాన్షియస్నెస్, ఎక్స్పాండింగ్ కాన్షియస్నెస్ అంటే చేతనను ఎలా విస్తరించుకోవాలి, ఇలా రకరకాల చేతన పైన రకరకాల వాళ్ళకి ఫేమస్ అనమాట, వాళ్ళకి ఇష్టం, ఆసక్తి. సో ఇది నచ్చింది. కానీ ప్రభుపాల్ వారు ఏంటి, యుద్ధం చేయాలంటున్నారు అర్జునుడిని. యుద్ధం అనేది మంచి విషయం కాదు కదా. ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా వియట్నాం యుద్ధం జరుగుతుంది, వియట్నాం యుద్ధంలో పాల్గొనాలి, మీరు అందరూ పౌరులందరూ వియట్నాం యుద్ధంలో అమెరికా తరఫు నుంచి యుద్ధం చేయాలని లాగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం మాకేం అసలు నచ్చట్లేదు, మాకు శాంతి కావాలి, యుద్ధం ఏంటి, యుద్ధం వద్దు, మాకు శాంతి కావాలి. ఇక్కడ ప్రభుపాల్ వారు ఏంటి, యుద్ధం చేయాలంటున్నారు. ఇదేంటి, ఈయన కూడా అమెరికా వాళ్ళలాగా ఆ వియట్నాం యుద్ధానికి మమ్మల్ని వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నారా ఏంటి, ఈయన ఉద్దేశం ఏంటి, అలా కొంతమందికి డౌట్స్ అన్నమాట, ప్రశ్నలు. సో అవి అడిగారు ప్రభుపాల్ వారిని, తెలుసుకోవాలి ఈయన ఉద్దేశం ఏంటని, ఎందుకు చెప్తున్నారు ఇలా యుద్ధం చేయాలని. సో ప్రభుపాల్ వారిని అడిగితే ప్రభుపాల్ వారిని, ఈ వియట్నాం వారా, నేను చెప్పేది కురుక్షేత్ర యుద్ధం గురించి. ఈ వియట్నాం వారికి కురుక్షేత్రం యుద్ధంకి రెండింటికి పెద్ద తేడా ఉంది. కురుక్షేత్ర యుద్ధం అనేది ధర్మయుద్ధం, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, స్వయంగా అర్జునుడికి చెప్తున్నాడు ధర్మయుద్ధం చేయమని. ఈ వియట్నాం వార్ అనేది మీరు చేసుకున్న కర్మాల ఫలితం అది. సో మీరు అనుభవించాల్సింది అదొక సమస్య, మీరు పెంపొందించుకున్నారు, మీరే దాన్ని అనుభవించాలి, దాని కష్టాలు. అంతేగాని అది వియట్నాం వారు కురుక్షేత్ర వాదన ఒకటి కాదని అనేసి ప్రభుపాల్ వారు చెప్తారు. సరే, ప్రభుపాల్ వారికి అర్థమైంది వీళ్ళకి ఈ ఉదాహరణ నచ్చలేదు, కానీ సిద్ధాంతం ఓకే, కానీ సిద్ధాంతం వాళ్ళకి ఎక్కట్లేదు. ప్రభుపాల్ ద్వారేమో ఆ ఉదాహరణ ద్వారా మీరు ఎలా మనం చేసే కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలంటున్నా భగవంతుడికి అర్పించాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలంటే వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు. యుద్ధం ఎందుకు చేయమంటారని అంటుంది. సరే అని ప్రభుపాల్ వారు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. అలా ఇప్పుడు మనం ఏదైనా తినాలనుకోండి, దాన్ని ముందు భగవంతుడికి అర్పించాలి.
భగవంతుడికి ముందు ఆయన నైవేద్యం పెట్టి భగవంతుడు దాన్ని స్వీకరించిన తర్వాత అది ప్రసాదంగా మారుతుంది. ఆ భోగం నైవేద్యం ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. తద్వారా మనకి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిలా సాధిస్తాం. భగవంతుడిని కూడా సంతృప్తిపరిచిన వాళ్ళం అవుతాం. ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడికి ఇస్తే భగవంతుడు తిన్న తర్వాత మరి ఖాళీ అయిపోతుందేమో ప్లేటు, మరి మనం ఏం తింటాం అనుకోకూడదు. ప్రభుపాల్ వారు అంటారు, భగవంతుడు మొత్తం తిన్న తర్వాత కూడా ఆ ప్రసాదం అలాగే ఉంటుంది, అంటే మొత్తం క్వాంటిటీ ఏం తగ్గదు. మీరు కావాలంటే దేవుడిని అడగొచ్చు, ప్రతిరోజు మేము భగవంతుడు నైవేద్యం పెడతాము అని అంటారనమాట ప్రభుపాల్ వారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా తన స్వయం ఉదాహరణ కూడా ఇస్తారు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం ఏ కార్యాలు చేసినా ప్రతిదినంలో అది భగవంతుడి కోసం, భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పొద్దున్న నుంచి నేనేం చేస్తాను, భగవంతుడి కోసం అనేసి ప్రచారం చేస్తున్నాను, ఈ పుస్తకాలు రాస్తున్నాను, ఈ పుస్తకాలు రచించడం, ఇంకా భగవంతుడి కోసం అనేసి ఈ వంట చేయడం, ఇలా అన్ని కార్యాలు చేస్తున్నాను. చేస్తూనే ఉంటాను నిరంతరంగా. ఎప్పుడైనా అలసిపోతే కాసేపు పడుకుంటాను, అంతే. సో కావాలంటే డేవిడ్ని అడగండి, నేను ఇంకా వేరే ఏమైనా చేస్తానేమో. సో అలా డేవిడ్ ఏం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాల్ వారి జీవన విధానం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అది ఆ లాఫ్ట్లో సపరేట్ రూమ్ కూడా లేదన్నమాట, అది ఒకటే హాల్, జస్ట్ ఒక పార్టీషన్ ఉంది, కర్టెన్ ఉంది, అంతే. సో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. మైక్ అంటారనమాట. అలా క్లాస్ అయిపోయిన తర్వాత మామూలుగా నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా, అలా మ్యూజిక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కానీ మ్యూజిషియన్ కానీ నేను కలిసి పెద్ద వాళ్ళని అలా వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడేవాడిని. నాకు వాళ్ళ యొక్క నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వ్యవహరిస్తారు, అది వాళ్ళతో కలిసి మాట్లాడి తెలుసుకుందామనే ఒక కుతూహలత నాకు ఉంటుంది. ఇంకా నాకున్న కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళని అడుగుతాను, సందేహాలు కూడా. సో అలాగే ప్రభుపాల్ వారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా నేను పర్సనల్గా వెళ్ళి ప్రభుపాల్ని కలిసి ఆయన్ని కొంచెం అడుగుదాము, ఆయన ఎలా నిజ జీవితంలో ఎలా వ్యవహరిస్తాడు నాతో పాటు తెలుసుకుందామని వెళ్ళాను. సో ఆయన ప్రభుపాల్ వారి దగ్గర వెళ్ళగానే ప్రభుపాల్ వారు అన్నారు, సరే కూర్చో, నీకేం కావాలి చెప్పు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నాకు ఎంత సమయం కావాలంటే అంత సమయం నాకు ఇచ్చారు, నువ్వేం కావాలంటే అడుగు అని చెప్పారు. నేను కొన్ని అడిగిన విషయాలు ప్రభుపాల్ చెప్పారు, కానీ దాని తర్వాత ఇంకా ఏమైనా అడుగుదాం అనుకుంటే నా దగ్గర ఇంకా మాటలు రావట్లేదు. మొదటిసారి ఇలా జరిగింది. ప్రతిసారి నేను ఏదైనా ప్రోగ్రాం తర్వాత టీచర్ కానీ డైరెక్టర్ కానీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే వాళ్ళు ఎప్పుడు హడావిడిలో ఉండేవారు. నేను ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఇంకో ప్రోగ్రామ్ ఉంది నాకు, నేను బిజీగా ఉన్నాను, నా వేరే షెడ్యూల్ ఉంది నాకు అనేసి హడావిడిగా నేను చెప్పే విషయాలు కూడా సరిగా, అడిగే విషయాలు కూడా సరిగా సమాధానం ఇచ్చేవారు కాదు, వెళ్ళిపోయేవారు. నాకు ఎప్పుడు అసంతృప్తిగా మిగిలేదు. ఇంకా నేను ఎన్నో అడగాలనుకునేవాడిని, వాళ్ళని అడగలేకపోయేవాడిని, వాళ్ళ దగ్గర సమయం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి నా కోసం అనేసి ఎంత సమయం ఇవ్వడానికైనా కానీ రెడీగా ఉన్నాడు. నేనే అడగడానికి నా దగ్గర మాటలు అయిపోతుంది మొదటిసారి. సో అది చాలా నేను ఆయన పట్ల ఆకర్షితుడిని అయిపోయానని మైక్ చెప్తారనమాట. సో అలా ప్రభుపాల్ వారు ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఆయన వాకింగ్, ఆయనకు చాలా ఇష్టం ప్రభుపాల్ వారికి. సో ఆయన ఏమైనా కొనాలన్నా షాపింగ్ కానీ అలా వాకింగ్ చేస్తూ వెళ్ళేవారనమాట. దగ్గరలో ఉన్న చైనా టౌన్లో అన్ని ఇండియాలో అంటే మన భారతదేశంలో మనం వంటకాలకి కావాల్సిన కూరగాయలు కానీ మసాలాలు కానీ అక్కడ అన్నీ దొరికేవన్నమాట. సో ప్రభుపాల్ వారు చైనా టౌన్ వరకు అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి అవి ఏం కావాలో కొనుక్కొని వచ్చేవారు అనమాట. సో అలా తిరిగేటప్పుడు, వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు కూడా దారిలో ఒక్కొక్కసారి ఎవరో ఒకరు కలిసేవారు. అందులో ఒకరు కలిసిన వాళ్ళు ముఖ్యంగా ఒకరు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, జాన్, అదే మైక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. సో ఆమె కలిసేది, మాట్లాడినప్పుడు ప్రభుపాల్తో చూసినప్పుడు ఆమె అనేది నాకు కొంచెం ప్రభుపాల్ ద్వారా దారిలో కలిసినప్పుడు నాకు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏమడుగుతారో అని, ఎందుకంటే ఆయన ప్రతిసారి అడిగేవారు నన్ను, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మళ్ళీ అడిగేవారు నన్ను తర్వాత జపం ఎలా చేస్తున్నావు, జపం చేస్తున్నావా అని. నేను అప్పుడు అనేదాన్ని, అప్పుడప్పుడు చేస్తాను ప్రభుపాల్ అనేసి, స్వామీజీ. సో సమ్ టైమ్స్ స్వామీజీ అంటే అప్పుడు ప్రభుపాల్ వారు అనేవారు, యు ఆర్ వెరీ గుడ్ గర్ల్ అని. సో ఆ విధంగా జరిగేది. సో ఒక్కొక్కరు వాళ్ళ పరిచయాలు, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. దాని తర్వాత ఒకసారి జూన్ మాసంలో ఒక పత్రికలో, అక్కడున్న ఫేమస్ పత్రిక విలేజ్ వాయిస్ పత్రికలో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ప్రభుపాల్ వారికి సంబంధించి. ఏమని అంటే, ఇక్కడ ఇండియా నుంచి, భారతదేశం నుంచి ఒక గురూజీ, స్వామీజీ, సన్యాసి వచ్చారు, ఇక్కడ బౌరీలో ఉంటున్నారు, ఇక్కడ భగవత్ తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు, భగవంతుడు నామాల్ని జపించడమే ఈ యుగధర్మం అని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక చర్చు, అమెరికన్ చర్చు అంటే అదే కృష్ణ మందిరాన్ని స్థాపించాలనే ఉద్దేశం ఉంది ఆయనకి. ఇంకా ఇక్కడ అందరికీ, అమెరికా వాసులందరికీ కూడా అంత నాస్తికత్వం పెరిగిపోతుందని, అన్ని సమస్యలకు అదే కారణమని, ఈ నాస్తికత్వాన్ని తొలగించడమే అసలైన సమస్యలకు సమాధానమని ప్రచారం చేస్తున్నారు. హరే కృష్ణ మహామంత్రం జపించండి అని ప్రచారం చేస్తున్నారు.
అనేసి ఆ ఆర్టికల్ రాస్తారనమాట. సో ఆర్టికల్ వస్తుంది, ప్రభుపాల్ వారు చూస్తారు. అది ఎలా వచ్చింది ఆర్టికల్ అంటే, దానికి ముందు ఆర్టికల్ రాసిన రచయిత హోవర్డ్ స్మిత్, ఆయన ఒకసారి ఇలా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు పత్రికకి. సో చాలామందిని కలుస్తూ ఉంటాడు. ఆయనకి ఎవరో చెప్పారు, ఇక్కడ దగ్గరలో మన బౌరీలో ఇలా స్వామీజీ ఉన్నారు, సన్యాసి, ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఇక్కడ ఏదో విప్లవాత్మకమైన ఒక ప్రచారం జరగబోతుంది, ఏదో మీరు వెళ్ళి ఒకసారి తప్పకుండా ఆయన కలవాలంటే హోవర్డ్ అలా విని ప్రభుపాల్ వారిని కలుద్దామనేసి ఆయన లాఫ్ట్కి వస్తారనమాట. ఆయనకి చేరుకోగానే అక్కడ చూస్తారు, బయట రూమ్ డోర్ బయట అన్ని చెప్పులు షూస్ అన్నీ వదిలేశారనమాట అందరూ. ఆయన షూస్ వేసుకొని వచ్చాడు, ఆయనకు అర్థం కాలేదు, మరి షూస్ నేను కూడా వదిలేసి లోపలికి ప్రవేశించాలని. సో అక్కడ ఎవరినైనా అడుగుదామా అంటే డోర్ దగ్గర నుంచి చూస్తే ఎవరు చాలామంది ఉన్నారు కానీ ఎవరు బదులు ఇవ్వట్లేదు. ఆయన వచ్చినట్టు కూడా ఎవరు చూసి ఆయనకి ఎవరు పిలవట్లేదు, పలకరించట్లేదు. అందరూ వాళ్ళ స్థానాల్లో, కొంతమంది గోడ వైపు, కొంతమంది ఆకాశం వైపు ఎటు అటు చూసుకుంటా ఏదేదో ప్రార్థనలు ఏవో చేస్తున్నారు, ఏదో రకరకమైన మెడిటేషన్ చేస్తున్నారు. ఆయనకి ఏం అర్థం కాలేదు, ఎవరు వాళ్ళ లోకాలు ఎవరి లోకాలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ, మరి ఎవరిని అడగాలి అని, ఎవరున్నారు ఇక్కడ అనేసి అక్కడ చూసి, అక్కడ కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్ కొద్దిగా కదిపి చూస్తే అక్కడ లోపల ప్రభుపాల్ వారు ఉన్నారు. వెంటనే ఆయన అడిగారు, భక్తి వేదాంత స్వామి మీరు అని. సో వెంటనే ప్రభుపాల్ వారు, అవును రండి లోపలికి కూర్చోండి అంట. సో ప్రభుపాల్ ఆయన అన్నారు, నేను చెప్పులు షూస్ వదిలేసి రావాలంటే పర్వాలేదు, మీరు రండి, ఏం పర్వాలేదు. సో ఆయన హోవర్డ్ అక్కడ వెళ్ళి కూర్చుంటాడు లోపల. సో తర్వాత ప్రభుపాల్ వారు అడుగుతారు, వీళ్ళందరూ ఏంటి ఇలా ఏమేమో చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూర్చొని అంటే, ప్రభుపాల్ వారు చూసి, నాకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు పాపం. సో దాని తర్వాత హోవర్డ్ చెప్తారు, నేను ఎందుకు వచ్చాను ఏం సంగతి, ఇలా మీకోసం మీ గురించి ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. సో మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, మీ తిలకం ఇదేంటి, తిలకం ఏంటి, పిలక ఏంటి, సేవను ఎందుకున్నారు, ఈ దుస్తులు ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకి ప్రభుపాల్ వారికి టక సమాధానం ఇచ్చేశారు. ఇంకా ప్రశ్నలు నీకు ఎన్నున్నా ఇంకా విస్తృతమైన సమాధానం కోసం మీ పుస్తకాలు చదువుకొని నీకు అర్థమవుతుందని ఆయన పుస్తకాలు కూడా చేతిలో పెట్టేశారు, శ్రీమద్ భాగవతం. సో ఈ విధంగా ఆయనకు అర్థమైంది, అమ్మో ఈయన సాధారణమైన మనిషి కాదు, ఇతను చాలా పాండిత్యం ఉంది. నాకు ఏమనిపించిందంటే, నాకున్న జ్ఞానం కన్నా ఆయనకు చాలా ఎక్కువ జ్ఞానం ఉందనే విషయం నాకు అర్థమైపోయింది. ఈయన చాలా పెద్ద పండితుడు అనే విషయం నాకు అర్థమైంది. అంతేకాకుండా పుస్తకాలు కూడా నాకు ఇచ్చాడు, అంటే ఏదో ఆయన ఆ గాల్లో చెప్పట్లేదు, ఇవన్నీ ఎన్నో పుస్తకాల్లో రచించాడు, ఆయన ఆల్రెడీ రాశారు, అంటే చాలా పెద్ద పండితుడు, నాకు చాలా మంచిగా అనిపించింది ఆయన్ని కలిసి అనేసి ఆయన తర్వాత వెళ్ళి ఆర్టికల్ రాశాడనమాట. సో ఈ హోవర్డ్ కూడా తర్వాత రెగ్యులర్గా రావడం జరుగుతుంది క్లాసెస్కి. సో దాని తర్వాత ఇక్కడ మొత్తానికి ప్రభుపాల్ వారు చూసారు, ఇక్కడ మళ్ళీ ఒక ఆశ కలుగుతుంది అనమాట, ఇక్కడ మంచిగా అందరూ రెగ్యులర్గా వస్తున్నారు, ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, ఆర్టికల్ కూడా వచ్చింది పేపర్లో. సో ప్రభుపాల్ వారికి ఇక్కడ ఓకే, ఇక్కడ మంచిగా ప్రీచింగ్ బాగా జరుగుతుంది అని ఒకటి ఇదనమాట. సో కానీ ఇక్కడ ఆయన ప్రభుపాల్ వారు ఇంకా ఆయనకు ఒక ఆశ ఉంది, అక్కడ మందిరం స్థాపించాలి అని. అలా వాకింగ్ వెళ్ళినప్పుడల్లా చూసేవారు ఎక్కడ మంచి స్థలం మందిరం స్థాపించడానికి అని. సో ఇంకా ప్రయత్నాలు భారతదేశం నుంచి ఫండ్స్ రావడానికి, ఆ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కోసం, అలాగే డోనర్స్కి ఉత్తరాలు రాయడం, సుమతి మొరార్జీకి కానీ ఇంకా తన గురు భ్రాతలకు ఉత్తరాలు రాయడం అన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈసారి గట్టిగా అన్ని చోట్ల నుంచి మళ్ళీ నో వచ్చినట్టే వచ్చింది, కానీ గవర్నమెంట్ నుంచి క్లియర్గా రిప్లై వచ్చింది, మీరు అక్కడే అమెరికాలోనే ఉండి అక్కడి నుంచే అమెరికా వాసుల నుంచి ఏమైనా డొనేషన్ కలెక్ట్ చేసుకొని మందిరం కట్టుకోండి, మేము ఏం పంపించలేము, మేము ఫారెన్ ఎక్స్చేంజ్ మాకు రూల్స్ అవి ఒప్పుకోవు అని చెప్పేశారనమాట. ఇంకా ప్రభుపాల్ వారికి ఏదో ఆయనకు ఆశ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్గా ఆయన ట్రై చేస్తూ ఉన్నారనమాట. అలా హఠాత్తుగా ఒక బ్రహ్మచారి, ముక్తి బ్రహ్మచారి అని, ఆయన గురుభ్రాత యొక్క శిష్యుడు, ఆయన ఒక లెటర్ రాశారు. హఠాత్తుగా ప్రభుపాద లెటర్ చూశారు, నేను మీ అమెరికాకు వచ్చి మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, ప్రచారం చేయాలనుకుంటున్నాను మీతో పాటు. సో ప్రభుపాద వారికి ఆనందం కలిగి, ఓకే చాలా మంచిది, నువ్వు అలాగే రా, నువ్వు మీ యొక్క గురువు యొక్క పర్మిషన్ తీసుకొని రా, గురుగారి యొక్క పర్మిషన్ తీసుకొని, కానీ మీ గురువుగారికి కొంచెం చెప్పు, ఇక్కడ నేను చాలా ప్రయత్నిస్తున్నాను మందిరం స్థాపించడానికి, ప్రచారం బాగా నడుస్తుంది, కానీ నాకు సహాయం కావాలి, భారతదేశం నుంచి శాంక్షన్ కావాలి, పదంపత్ సింహానియా నుంచి డబ్బులు, సో దానికోసం అనేసి ఒకసారి ప్రయత్నించమని మీ గురు మహారాజ్ చెప్పని. సో ఆ మైక్ ఉత్తరం రాస్తారు, స్వామీజీ ఇప్పుడు మా గురుగారిని అడిగారనుకోండి, ఆయన సహాయం చేస్తాడో తెలియదు పని, కానీ నన్ను కూడా మీ దగ్గరికి రావడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు
అంటే ప్రభుపాల్ వారు మళ్ళీ తిరిగి ఉత్తరం రాస్తారు. అదేంటి, నేనేమన్నా నా పర్సనల్ ఏమైనా పని చేసుకుంటున్నాను ఇక్కడ అమెరికాకి నేను పర్సనల్ ఏమైనా నా పని మీద వచ్చాను ఇక్కడికి. మా గురుగారు, ఇద్దరు గురుగారు ఒకరే, ఆయన గురుగారు మా గురుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆయన యొక్క ఇచ్ఛను పూర్తి చేయడానికి, ఆయన ఆదేశాన్ని అనుసరించి నేను ఇక్కడ చేరుకున్నాను. సో అందరూ దీనికి దోహదపడాలి, సహాయం చేయాలి. మీ గురుగారు కూడా మా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురు మహారాజ్ సేవనే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను మా శక్తి సమర్థానుసారంగా. సో ఆయన ఈ విధంగా మాకు సహాయం చేయడంలో తప్పేముంది, అందులో ఆయన చేస్తాడో లేదో అని సందేహంతో, నిన్ను పంపిస్తాడో లేదో అమెరికా అని సందేహంతో నువ్వు ఆయన అడగకపోవడం ఏంటి, వెళ్ళి అడుగు అనేసి చెప్తారన్నమాట. సరే అనేసి ముక్తి బ్రహ్మచారి ఆయన వెళ్ళి ఆయన గురువుని అడుగుతాడు. ఆయన అనుకున్నట్టుగానే వాళ్ళ గురువు అంటాడు, ఇవన్నీ జరిగే పనులు కాదు, అసలు నాకు తెలియనే తెలియదు, అసలు నిజంగా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తారా, అసలు ఎవరైనా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, పద్మనాభ సింగ్ అని ఆయన ఇస్తా అన్నాడా, మనకి ఏం తెలుసు, అది నిజమో అబద్ధమో, ఆయన ఏం చేస్తాడో తెలియదు మనకి, ఇంకా నువ్వు కూడా ఏమి అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అలా మాట్లాడేస్తాడు అనమాట ఆయన. ఆ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారికి ఉత్తరం వస్తుంది ముక్తి నుంచి, ఇలా నన్ను ఇలా చెప్పారనేసి మా గురుగారు. సో ప్రభుపాల్ వారు అంటారు, ఎంత ప్రయత్నాలు చేసినా నాకు ఎన్నో వైఫల్యాలు ఎదురవుతున్నాయి ఇక్కడ మందిరం స్థాపించడానికి, ప్రచారం చేయడానికి. ప్రచారంలో మనం ప్రచారం చేసేటప్పుడు ఎన్నో రకాల సమస్యలు రావచ్చు, ఎన్నో రకాల వైఫల్యాలు ఎదుర్కోవచ్చు మనం, అది సహజం. నిత్యానంద ప్రభువు కూడా ఆయన కూడా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయన కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన జగాయి మదాయి ప్రచారం చేసినప్పుడు వాళ్ళలో ఒకరు ఒక పాతను తీసుకొని తల మీద కొట్టారు, నిత్యానంద ప్రభు రక్తం వచ్చింది. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు కూడా కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రచారం చేసేటప్పుడు. సో ఇది సహజం. సరే అనేసి సుమతి మొరార్జీకి కూడా ఒక ఉత్తరం రాస్తారు. ఏమని రాస్తారంటే, ఇలా ప్రచారం బాగా జరుగుతుంది, ఇక్కడ డేవిడ్ అతను ఎంతో బాగా మంచి భక్తుడిగా మారుతున్నాడు, ఎంతగా అంటే ఒక్కొక్కసారి నన్ను అడుగుతాడు వచ్చి, స్వామీజీ నాకు వెంటనే శుద్ధ భక్తుడిని అయిపోవాలి, వెంటనే ఇంకా భక్తుల ముందుకెళ్ళాలి, ఏం చేయాలని నేను ఆయనకు చెప్తాను, నువ్వు అంత కంగారు పడకు, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు, నీకు దృఢమైన ఇచ్ఛా సంకల్పం ఉంటే భగవంతుడు నీ యొక్క శ్రద్ధను చూసి నీకు తప్పకుండా నీ నిజాయితీ ప్రకారంగా నీకు అన్నీ ప్రసాదిస్తాడు, మెల్లిమెల్లిగా నువ్వు మంచి భక్తుడు అయిపోతావు, కంగారు పడకు, ఓపిక పట్టు అని నేను చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ అలా డేవిడ్ మంచి భక్తుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నేను భారతదేశం వచ్చినప్పుడు ఆయన్ని మొత్తం బృందావనం అన్నీ చూపించి దాని తర్వాత తిరిగి మళ్ళీ ప్రచారం చేసి తిరిగి ఇక్కడ వద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఫ్రీ ప్యాసేజ్ నాకు ఇచ్చినట్టుగానే టికెట్ ఆయన కూడా ఇప్పించండి మీరు అని సుమతి మహారాజ్కి లెటర్ రాస్తారన్నమాట. అంత నమ్మకం ప్రభుపాల్ వారికి డేవిడ్ మీద వచ్చేసినప్పటికీ, కానీ ఇక్కడ డేవిడ్ మాత్రం ఎల్ఎస్డి, మరిజువానా, ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్ తీసుకోవడం మానలేదు, ఇంకా ఎక్కువగా దాంట్లో మునిగిపోయడం జరిగింది. ఎంతగా అంటే ఇక్కడేమో ప్రభుపాల్ వారు ఇక్కడ మందిర్ స్థాపించడానికి జైపూర్ నుంచి విగ్రహాలు ఎలా తీసుకొని రావాలి, రాధాకృష్ణ విగ్రహాలను ఎలా తెప్పించుకోవాలని ప్లానింగ్ చేస్తుంటే, ఇక్కడ ఒకరోజు హఠాత్తుగా ఏం జరుగుతుందంటే, ఈ ఎల్ఎస్డి అనే మత్తు పదార్థాన్ని ఎక్కువ డోస్లో తీసేసుకుంటాడు, డోస్ ఎక్కువైపోతుంది అనమాట డేవిడ్కి. ఇప్పుడు అటువంటి మత్తులో అతనికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో పిచ్చెక్కిన వ్యక్తిగా వ్యవహరిస్తూ గట్టిగా అరవడం, దూకడం, ఆ లాఫ్ట్లో ప్రభుపాల్ వారికి కూడా బయటకు కూడా ఆక్రమణ చేసే విధంగా ఆయన ప్రభుపాల్ మీదకి వచ్చేసారనమాట. సో ప్రభుపాల్ వారికి ఇక ముఖాముఖి ముందు డేవిడ్ ఏం జరిగిందంటే ఆయనకు అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రభుపాల్ వారిని ఏదో చేయాలనే ఉద్దేశంతో, ఏదో హానికరికించాలనే ఉద్దేశంతో వచ్చినట్టు అనిపించింది. ప్రభుపాల్ వారు తెలిసి ఈయనకేం దురుద్దేశం లేదు, కాకపోతే ఇప్పుడు ఆ మత్తు, ఆ ఎల్ఎస్డి డ్రగ్స్ ఎఫెక్ట్ వలన ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని వెంటనే ప్రభుపాల్ వారు ఒక్క క్షణం కూడా డిలే చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఏ సామాను కూడా తీసుకోకుండా, ఆయన వస్తువులు ఏమి తీసుకోకుండా వెంటనే అక్కడ నుంచి మెట్లు దిగేసి కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు రోడ్డు మీదకి. ఇంకా కింద రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నారు, ఈ డేవిడ్ని నేను మంచి వైష్ణవుడిగా చేసి భారతదేశానికి తీసుకెళ్దాం, బృందావనం చూపిద్దాం అనుకుంటే వీడేమో ఇంకా మారకుండా, ఇంకా వీడి మీరిపోయి ఇంకా డ్రగ్స్ కూడా పెరిగిపోయాయి. అప్పటికి ఇంకా కొన్ని ఘటనలు జరిగాయి. అలాగంటే ఆయన ఒక డేవిడ్ కొంచెం నిర్లక్ష్యం, ఆయన ఒక పద్ధతులు ఎలాగంటే ఒకసారి ఎప్పుడు స్నానం చేసినా కానీ సబ్బు
స్నానం చేసిన తర్వాత సబ్బుని నేల మీదే బాత్రూంలో వదిలేసేవాడు అనమాట. ప్రభుపాదుల వారు ప్రతిసారి చెప్పేవారు, అరే నువ్వు అలా సబ్బును నేల మీద బాత్రూంలో వదిలేస్తే అది చాలా ప్రమాదకరం, అలా చేయకు అని. అది వినిపించుకునేవాడు కాదు. అప్పుడప్పుడు అలా ప్రభుపాదులు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే ప్రభుపాద మీదే అరిసేవాడు అప్పుడప్పుడు. సో ఆ విధంగా అప్పుడప్పుడు కొంచెం ఇలా వ్యవహరించేవాడు అనమాట, మత్తు పదార్థాల యొక్క ప్రభావంలో. కానీ ఈసారి మొత్తం మితిమీరిపోయిందనమాట. ఇప్పుడు ప్రభుపాదుల ద్వారా దాన్ని భరించలేకపోయారు. ఇంకా ప్రభుపాదుల ద్వారా అంటున్నారు, ఇంకా ఈయన మీద కూడా ఆశ లేదు. ఈ డేవిడ్ మంచి భక్తుడుగా అవుతాడనుకున్నాను, కానీ మొదటి అమెరికన్ వైష్ణవుడిగా అవుతాడనుకున్నాను, కానీ సంభవం లేదు. అంతేకాదు నేను ఇప్పుడు ఇక్కడ ఈయనతో పాటు ఉండలేను కూడా అని ప్రభుపాదులు నాకు ప్రాణానికి హానికరం అనే విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రభుపాదుల వారు మళ్ళీ తిరిగి ఆ లాఫ్ట్లో కూడా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు కింద రోడ్డు మీద ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రభుపాదులు మరి ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మిశ్రా దగ్గరికి వెళ్దామా అంటే ఇప్పుడు ఆయన వదిలేసి ఇక్కడ వచ్చాము సపరేట్గా ప్రచారం చేసుకుని, అక్కడ ఎలాగో ప్రచారం చేయలేడు ఆయన్ని. సో అక్కడ వెళ్ళి లాభం లేదు. మరి ఇక్కడ వీళ్ళేమో అందరూ డ్రగ్ అడిక్ట్స్, ఇలాంటి వాళ్ళే, ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళే వచ్చే వాళ్ళందరూ కూడా. మరి లాభం ఉందా లేదా, మళ్ళీ భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవాలా అనే ఆలోచన వరకు వెళ్ళిపోయారు ప్రభుపాదుల వారు. సరే ఏం చేయాలి ఇప్పుడు? మరి రాత్రికల్లా ఏదో ఒక దగ్గర మనం ఆశ్రయాన్ని గ్రహించాలి. మరి రాత్రికల్లా ఎక్కడో అక్కడ నేను వెళ్ళి ఉండాలి. మరి రాత్రి ఉండేది ఎక్కడ? దాని గురించి ఇప్పుడు మరి ఆలోచిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఇప్పుడు 9 మాసాలు గడిచిపోయింది అమెరికాకు వచ్చి ప్రభుపాదుల వారు. సో ఆలోచిస్తూ కార్లకు ఒక ఫోన్ కొట్టారు. కార్లు వెంటనే పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడికి వెంటనే వచ్చేసారు ప్రభుపాదుల ఉన్న చోటికి. రోడ్డు మీదకి వచ్చేసి, అచ్చా ఇదంతా జరిగిందా, సరే. ప్రభుపాదులు అన్నారు వెంటనే, మీరు ఏం కంగారు పడకండి, ఇప్పుడు మీరు నాతో పాటు రండి, మా ఇంట్లోనే ఉండండి. మేము లాఫ్ట్లోనే ఉంటాము, మీ ఇక్కడ ఉన్నట్టు లాఫ్ట్గానే నేను కూడా ఒక లాఫ్ట్లో ఉంటున్నాను, నేను నా భార్య ఇద్దరేమో ఉంటున్నాను, మీరు వచ్చి మాతో పాటు అక్కడ ఉండొచ్చు అనేసి ప్రభుపాదుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు కార్లు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉన్న పరిస్థితికి. సో దాని తర్వాత బిల్లు కూడా వస్తాడు, కార్లు బిల్లు ఇద్దరు చూస్తారు. ఈయన ప్రభుపాదుల వారు ఏం సామాన్ తీసుకొని రాలేదనేసి. తర్వాత మెల్లగా వెళ్ళి అక్కడ డేవిడ్ దగ్గరికి వెళ్తారు. ఆ రూమ్కి వెళ్ళి ఆ డేవిడ్ ఇంకా ఆ మత్తు ప్రభావంలోనే ఉన్నాడు, కొద్దిగా తగ్గింది అంతేకాని ఇంకా ప్రభావం ఉంది. అంత సామాన్ అంతా సర్దుకొని ఇక్కడ తీసుకొని కాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. తర్వాత డేవిడ్ కూడా పశ్చాత్తాపడ్డాడు, అరే నేను తప్పుగా వ్యవహరించాను, కానీ ఆయన డ్రగ్స్ ఆ ఎల్ఎస్డీని మాత్రం వదులుకోలేదు, అందుకనే ఇంకా మళ్ళీ ఇంకా ఆశ లేదన్నమాట అతను మంచి భక్తుడిగా మాట్లాడని. అందుకే ప్రభుపాదుల వారు ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండలేదు డేవిడ్తో పాటు. ఇప్పుడు కొత్తగా కార్లతో పాటు ఉంటున్నారు. ఈ కార్లు కూడా మంచి లాఫ్ట్, పెద్ద లాఫ్టే, సేమ్ అలా ఉన్నట్టు ముందు ఉన్నట్టుగానే పెద్ద హాల్ ఉంది, ఇంకొక బెడ్రూమ్, ఒక కిచెన్ ఉంది. సో ఇంకా ఇది కొంచెం క్లీన్ అండ్ నీట్గా కూడా ఉందన్నమాట ఈ లాఫ్ట్. సో ప్రభుపాదుల వారు ఉండడానికి అనేసి ఒక లాఫ్ట్లోనే ఒక మూలన ఒక చివరన ప్రభుపాదకి ఒక టేబుల్ అవన్నీ బాగా అరేంజ్ చేసి కార్లు పెట్టేస్తారు. దాని ముందు ఎవరైనా వచ్చి కూర్చొని క్లాస్ కూడా వినొచ్చు, మాట్లాడచ్చు అనే విధంగా సెట్టింగ్ హాల్లో చేస్తారు ప్రభుపాదుల వారికి. ఇంకా ప్రభుపాదుల వారితో పాటు అక్కడ ఇప్పుడు కార్లో ఒక భార్య ఈవా, సో వీళ్ళిద్దరు ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి కొంతమంది పెంపుడు కుక్కలు పిల్లలు ఉన్నాయన్నమాట, వాళ్ళతో పాటు అక్కడ ఇంట్లో ఉంటారు. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ బాగానే ఉన్నారు. ఆయన ప్రోగ్రామ్ కూడా ఆయన ముందున్నట్టు అక్కడ ఉన్నట్టు ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా చేస్తున్నారు, జనాలు వస్తున్నారు, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. పొద్దున్న 6 గంటలకు కూడా ప్రభుపాదులు జపము కీర్తన చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది రాత్రంతా నిద్రపోరు అనమాట, మత్తులో తాగి అలాగే ఉంటారు. తర్వాత పొద్దున కూడా వచ్చేస్తారు, కీర్తనలో పాల్గొని వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా పొద్దున కూడా గంటసేపు చాంటింగ్ జపము ప్రభుపాదుల వాళ్ళతో చేస్తున్నారు. సో ప్రభుపాదుల వారు తన కార్యక్రమం ప్రీచింగ్ అలాగే నడుపుతున్నారు. కానీ ఈమె భార్య, కాళ్ళు వాళ్ళ భార్య, ఈమెకు చాలా పెద్ద ఇబ్బందిగా మారిపోయారు ప్రభుపాదుల వారు. ఈమెకు నచ్చలేదు, ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మేము ఇక్కడ కొత్తగా పెళ్ళైంది మాకు, మేము ఇక్కడ హాయిగా ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాము, మా కుక్కలతో పిల్లులతో. ఇక్కడ నేను మా ఆయన ఇద్దరమే ఇక్కడ మా ప్రపంచంలో, మాకు ఇష్టం వచ్చినప్పుడు తాగొచ్చు, మాకు ఇష్టం వచ్చినప్పుడు సిగరెట్ తాగొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు మాంసం తినొచ్చు, ఇష్టం వచ్చిన విధంగా మేము ఉండాలనుకుని ఉంటే ఇప్పుడు ఈయన వచ్చేసి మాకు ఇప్పుడు ఆ ప్రైవసీ లేకుండా అయిపోయింది, మేము ఎలా ఉంటాం ఇక్కడ, సో ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని ఆమెకి ఇప్పుడు అది ప్రభుపాద వచ్చినప్పటి నుంచి లోపల కొంచెం ఇదన్నమాట. అయినా కొద్దిగా అలాగే సర్దుకొని నడుస్తుంది. కానీ ఇంకా ప్రభుపాదుల వారి లెక్చర్స్ క్లాసెస్ విని ఇంకా ఆమెకి ఇంకా ప్రభుపాదుల వారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క ఏవైతే ఒక పతివ్రత స్త్రీ, పతివ్రత నారి, ఒక భార్య ఎలా ఉండాలి అనేసి ప్రభుపాదుల వారు వేదిక మన శాస్త్రాల ప్రకారం చెప్పినప్పుడు ఆమెకు విని నచ్చలేదన్నమాట. ఆమె ఫెమినిస్ట్ అనమాట, ఇప్పుడు మోడర్న్ లేడీ అనమాట. ఆమెకి ఏంటంటే ఇలా ప్రభుపాదులు ఏంటినా పతివ్రతగా ఉండాలి, స్త్రీగా ఉండాలి, తన పతికి సేవ చేయాలి, అదేంటి ఇలాంటివన్నీ చేస్తాం మనము,
ఏమనుకుంటాడైనా అసలు? ఇంకా ఓన్లీ పిల్లల్ని కనడం కోసమే మైథునం చేయాలి ఏంటి విషయాలన్నీ, ఇవన్నీ విషయాలు నేను పాటించినవన్నీ ఏమనుకుంటాడు అతను? సో ఇవన్నీ చెప్తే ఎలా? ఇంకా ఆయన ప్రభావంలోకి నేనైతే రాలేను, ఎలాగో నేనైతే పాడట్లేదు, కానీ నా మొగుడు, నా భర్త ఈ కార్లు ఆయనకు మొత్తం ప్రభావితం అయిపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మృదంగం నేర్చుకుంటాడు, సంస్కృతం నేర్చుకుంటాడు, వంట నేర్చుకుంటాడు, అన్నీ ఆయన దగ్గరతోనే ఉంటాడు. ఎప్పుడు ఆయనతో పాటే గడుపుతూ ఉంటాడు, ఆయనకు సహాయం చేస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. నాకు సమయం ఇవ్వట్లేదు, నాతో పాటు గడపట్లేదు సమయాన్ని. సో నాకన్నా నా పతిని ఎక్కువగా ప్రభావితం ఈ స్వామీజీ చేస్తున్నాడు. సో నా పతి కూడా నాకు దూరం అయిపోతున్నాడు అని ఆమెకి చాలా ఇంకా లోపటి నుంచి ఇదన్నమాట. సో కాళ్ళకు కూడా ఈ విషయం అర్థమైపోయింది. అటు వాళ్ళ భార్య ఒకవైపు నుంచి లాగుతుంది, ఇక్కడ నుంచి ఒకవైపు స్వామీజీ శిక్షణలు ఇస్తున్నాడు. ఇవి రెండు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు కూడా ఆయన ఏం పెద్ద శుద్ధ భక్తుడు కాదు, ఆయన కొత్తగా భక్తిలో నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే కాళ్ళు కూడా చెప్తాడనమాట, నేను అప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అంటే నేను ఇంకా శుద్ధ భక్తుడిని కాదు, ఇంకా నేను ఏదో పుస్తకం ఉంటే చదువుకొని మెల్లిమెల్లిగా నా జీవితంలో కొద్దిగా అలవాట్లని ఆధ్యాత్మికతని నేర్చుకునే స్తోమతుంది నాకు. కానీ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా శుద్ధ భక్తుడైన గురువు గారు ఇక్కడ మా ఇంట్లోనే ఉన్నారు. ఇటువైపు నుంచేమో మా భార్య, ఆమెకేమో నాకు సమయం కావాలి, ఇంకా ఇవన్నీ నియమాలు ఈయన చెప్పేవి. ఎందుకంటే ఇప్పుడు ఈయనున్న కాలము మేము అక్కడ మాంసం తినడానికి కుదరదు, సిగరెట్ తాగడానికి కుదరదు, ఎందుకంటే ఈమె సిగరెట్ బాగా ఎక్కువ తాగుతుంది అనమాట. సో ఆయన సమక్షంలో ఇవన్నీ చేయడానికి కుదరట్లేదు సరిగ్గా. సో అందుకనే ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేను కూడా మధ్యలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు నేను ఎవరో ఒకరిని ఇప్పుడు ఎంచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. సో నాకు అర్థమైపోయింది నేను ఏం చేయాలో. నేను ఇంకా నా భార్యతోనే ఉండాలి కాబట్టి నేను ఈ భార్యతో నేను ఉండాలనుకుంటున్నాను. సో ప్రభుపాల్ వారిని మా ఇంట్లో నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ చేయాల్సిందే అని కార్లు నిశ్చయించుకొని తన వేరే ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఇప్పుడు ఏమైనా సరే మనము ఇప్పుడు వెంటనే ప్రభుపాల్ వారిని ఇంకొక మంచి చోటు చూసి రెంట్కైనా సరే, ఇప్పుడంటే ముందంటే ఇప్పుడు డేవిడ్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కట్టుకునేవారు, ఇప్పుడు ఇక్కడ ఈయన కట్టుకుంటున్నాడు వీళ్ళ ఇంట్లో కనుక. కానీ ఇప్పుడు మరి కొత్తగా రెంట్కి తీసుకోవాలంటే డబ్బులు కావాలి. సో వాళ్ళు కాళ్ళు అనుకుంటాడు, కాళ్ళు ఇంకా మిగతా ఫ్రెండ్స్ అనుకుంటారు. ఎలాగైనా సరే మనం డబ్బులు అందరం తలాయింత వేసుకొని మనము కొంచెం ఎలాగైనా కాంట్రిబ్యూట్ చేసి షేర్ చేసుకొని రెంట్ ప్రభుపాల్ వారికి స్వామీజీకి మనం సపరేట్ ఒక ప్లేస్ అరేంజ్ చేస్తే ఆయన అక్కడ నుంచి ప్రచారం చేసుకోవచ్చు, అది ఆయనకు కూడా మంచిది అనేసి వాళ్ళు ఆలోచించి వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. ఒక వారం అయిపోతుంది కానీ వాళ్ళకి ఏమీ సరైన స్థలం దొరకదు. సో తర్వాత ఆలోచిస్తూ కాళ్ళు అనుకుంటాడు, అంటే ఇలాంటి పనులు చేయడానికి ఎవరైనా ఎక్స్పర్ట్ కావాలనేసి ఆయనకు మైక్ దగ్గర వెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే మైక్ ఒకసారి ఏదైనా పని తలుచుకున్నాడంటే ఆయన చేసి పెడతాడనమాట తప్పకుండా. సో అతనున్న లాఫ్ట్ దగ్గరికి వెళ్ళారనమాట, అతనున్న ఇంటి దగ్గరికి. సో ఆయన బిల్డింగ్లో పైన ఉన్నాడు, కింద నుంచి ఫోన్ చేస్తారు ఈయన కార్లు. ఫోన్ చేసి అక్కడ వెళ్ళారు, నేను వస్తున్నాము, ఇలా స్వామీజీ వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని మైక్ చెప్తాడు కార్లు. సో మైక్ అప్పుడే పొద్దునే వచ్చేసారు స్వామీజీ 6ంటికి. సో ఆయన ఎప్పుడే నిద్రలోంచి లేచాడు. ఆయన అంటాడు, నేను ఇంకా రెడీ కూడా లేను, సరే అని బట్టలు వేసుకొని వెంటనే కిందికి వద్దామనేసి ఆ డోర్ తెరుస్తారు. అప్పటికే ప్రభుపాల్ వారు ఇంకా అంటే స్వామీజీ ఇంకా కాళ్ళు ముందు ఉంటారనమాట. సరే అని లోపల రండి అని చెప్తారు, ఆ సోఫా మీద కూర్చోమని చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమీ రెడీగా లేడు, ఏం ప్రిపేర్డ్గా లేడు, సడన్గా వచ్చేసారు స్వామీజీ ఇంటికి. సో అక్కడ టీవీ రాత్రంతా నుంచి ఆనే ఉందన్నమాట, అది బంద్ చేయలేదు. ఆ టీవీలో కార్టూన్ నడుస్తున్నాయి, ఇంకా ఈయన ఇంట్లో ఒక పెంపుడు పిల్లి కూడా ఉందన్నమాట. సో ప్రభుపాల్ వారు కూర్చున్నారు, అక్కడ టీవీ నడుస్తుంది, మాట్లాడుతున్నారు. సడన్గా పిల్లి వచ్చేసి ప్రభుపాల్ ఒళ్ళోకి దూకుతుంది అనమాట. వెంటనే ప్రభుపాల్ హష్ అనేస్తాడు, పిల్లి కిందికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ప్రభుపాల్ వారు చూస్తారు అక్కడ కార్టూన్ నడుస్తుంది, ఏంది ఇదంతా నాన్ సెన్స్ టీవీ అంటారు. సో వెంటనే మైక్ వెంటనే అవును ప్రభుపాల్ ఇది నాన్ సెన్స్ అని వెళ్ళేసి వెంటనే బంద్ చేస్తారు టీవీని. అంటే ఆఫ్ చేయడం అంటే అప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆయనకి ఏమి చేయాలో కూడా అంత సడన్గా వచ్చేసరికి ఆయన ఏమి ప్రిపేర్డ్ లేడు అనమాట. సో సడన్గా టీవీ బంద్ చేస్తారు, తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా కాళ్ళు ఇద్దరు చెప్తారన్నమాట అసలు ఏం జరిగింది డేవిడ్ దగ్గర. సో వాళ్ళందరికీ అనిపించింది డేవిడ్ దగ్గర ఉండడం సురక్షితం కాదు, అక్కడ ఉండదలుచుకోలేదు, ఫైన్, చాలా మంచిది. ఇంకొకటి ఇక్కడ ఈయన దగ్గర కూడా ఇప్పుడు కాళ్ళ దగ్గర కూడా ఉండడానికి కుదరదు, సపరేట్ ప్లేస్లో ఉండాలి. సో దానికి ఇప్పుడు మైక్ యొక్క సహాయం కోరుతున్నారనే విషయాన్ని మైక్ అర్థం చేసుకుంటాడు. ఆయన నిశ్చయించుకుంటాడు, చెప్తాడు, మీరేం భయపడకండి, తప్పకుండా నేను కంగారు పడకండి, నేను ఒక మంచి స్థలాన్ని మీకోసం నేను వెతికి పెడతాను, ఎక్కడైతే మీరు షిఫ్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మైక్ అనుకుంటాడు ఇక్కడ నా దగ్గర ఉంచుదామంటే ఇప్పుడు ఇక్కడ కూడా మైక్ కూడా తన గర్ల్ ఫ్రెండ్తో ఉంటున్నాడు ఇంట్లో. అంతేకాకుండా ఇంకా ఆయన కూడా ఒక పెంపుడు పిల్లి ఉంది. అది కాకుండా ఇంకా ఎన్నో రకాల
ఆయన మ్యూజిక్ ఈయన కదా మ్యూజిక్ కాబట్టి ఆయన దగ్గర పియానోలు, డ్రమ్ములు, ఇంకా రకరకాల వాయిద్యాలు ఉన్నాయన్నమాట. అవన్నీ వాయించడానికి రెగ్యులర్గా మ్యూజిషియన్స్, రకరకాల మ్యూజిషియన్స్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, వాయిస్తూ ఉంటారు దినమంతా. సో ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాక్టీస్ కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుపాల్ వారు ఇక్కడ ఉంటే ఆయనకి ప్రచారం చేసుకోవడానికి కుదరదు. కాబట్టి నా ఇల్లు సూటబుల్ కాదు ప్రభుపాల్ వారికి అనేసి ఆయన డిసైడ్ అయిపోతాడు, కొత్త ప్లేసు మనము వెతకాల్సిందే అని. సో మైక్ వెంటనే పొద్దున్నే లేచి ఆ మార్కెట్కి వెళ్ళి అదే విలేజ్ వాయిస్ న్యూస్ పేపర్ తీసుకొని కొని అక్కడ క్లాసిఫైడ్స్ యాడ్స్ ఇస్తారు కదా, అడ్వర్టైజ్మెంట్, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని, అది ఎతుకుతారు. అక్కడ నుంచి ఆయనకు ఒక కాంటాక్ట్ దొరుకుతుంది. వెంటనే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తారు. ఆయన అక్కడ ఏజెంట్, ఆయన అద్దెకిచ్చే ఏజెంట్ అనమాట. ఆయన పేరు గార్డినర్, మిస్టర్ గార్డినర్. ఆయన ఫోన్ ఎత్తుతాడు, ఇలా మాట్లాడుకుంటారు, నాకు చూడాలనుంది, నాకు అద్దెకి ఇల్లు కావాలంటే సరే అనేసి మైక్ అక్కడ చేరుకుంటాడు. గార్డినర్ కూడా ఆ స్టోర్ ఫ్రంట్ అనమాట. ఒక స్టోర్ ఫ్రంట్ 26 2nd Avenue, ఆ 2nd Avenue స్టోర్ ఫ్రంట్ దగ్గరికి చేరుకుంటారు. స్టోర్ ఫ్రంట్ అంటే ఏం లేదు, అది రోడ్డు మీదకి ఒక షాప్ అనమాట, అంతే. రోడ్డు మీద ఒక స్టోర్, అక్కడ రాస్తుంది మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని. అంటే మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని ఎందుకు రాస్తుందంటే అక్కడ ముందు గిఫ్ట్ షాప్ ఉండేది అక్కడ, అంతే. ఆ గిఫ్ట్ షాప్ పేరు మ్యాచ్లెస్ గిఫ్ట్స్. సో ఆ గిఫ్ట్ షాప్ ఉంది, అది ఇప్పుడు ఖాళీ అయిపోయింది, అదే ఇప్పుడు అద్దెకు ఇవ్వడానికి ఉంది రెడీగా. సో వెళ్ళి చూస్తారు అక్కడ మైకల్ ఇంకా గార్డినర్. వెంటనే ప్రభుపాద్కి ఫోన్ చేస్తారు కాల్కి. సో ప్రభుపాద్ ఇద్దరు కూడా అక్కడ చేరుకుంటారు స్థలం చూడడానికి. సో చూస్తారు, ఒక మంచి షాప్ ఉంది, రోడ్డు మీదకే ఉంది, గ్లాస్ డోర్ ఉంది, పర్వాలేదు, కొంచెం రిపేర్లు, పెయింటింగ్ అవన్నీ అవసరం ఉంది, సరే, కానీ సూటబుల్ ప్లేస్, ఇక్కడ మనం క్లాస్ చేసుకోవడానికి మంచి అనుకూలమైన స్థలం. కానీ ప్రభుపాద్ ఉండడానికి సరిపోదు, ఎందుకంటే దానికి అక్కడ ఏమీ లేవు అనమాట ఫెసిలిటీ, ఉండడానికి వేరే ఏం రూమ్ లేదు. అందుకే ప్రభుపాద్ వారికి మరి ఉండడానికి ఎలా అని ఆయన అడిగితే ఆ గార్డెనరే చెప్తాడనమాట, ఆ ఏజెంటే. ఇక్కడ ఇంకొకటి ఉంది పైన, కొంచెం లోపల నుంచి అటువైపు నుంచి ఫ్లాట్కి లోపల నుంచి ఇంకో దారి ఉంది, పైన 2వ అంతస్తులో ఒక చిన్న రూమ్ ఉంది, అక్కడ ఉండొచ్చు ప్రభుపాద్, అది కూడా అద్దెకు లభ్యమవుతుంది. సో మరి అద్దె ఎంత అంటే ఈ స్టోర్ ఫ్రంట్ అద్దె $125 ప్రతి నెల. ఇంకా పైన ఉన్న చిన్న రూమ్ ఒకటి ఉండడానికి ప్రభుపాద్, అది $71 అనమాట, $71. సో వీళ్ళిద్దరు అందరు చూసుకుంటారు, అందరికి నచ్చుతుంది, ఓకే అనేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ప్రభుపాద్ గారు వెంటనే ఆ గార్డెనర్కి అంటే మైకిల్ గారు అని చెప్తారనమాట, ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్. ఈ శీల ప్రభుపాద్ వారు అంటే స్వామీజీ, ఈ స్వామీజీ ఇండియా నుంచి అమెరికాకు వచ్చారు ఒక అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘాన్ని స్థాపించడానికి. ఆయన ఒక పెద్ద పండితుడు, గురువు, ఆచార్యులు. సో ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రచించారు, పెద్ద ఆథరు, అండ్ ఆయన గురించి గొప్పగా చెప్తారు. సో ఆయన కూడా ఇంప్రెస్ అవుతాడు. సో వెంటనే ప్రభుపాద్ ఆయన దగ్గర ఉన్న శ్రీమద్ భాగవతం సెట్ తీసి ఫస్ట్ పేజీ తీసి ఏసీ భక్తివేదాంత స్వామి అని సైన్ చేస్తారు. సైన్ చేసేసి ఆయన గిఫ్ట్గా ఇస్తారు, తీసుకోండి మీకు ఇది. ఆయన మొత్తం చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. తర్వాత ప్రభుపాద్ వారంటే మీరు కూడా మా సంస్థలో ఒక మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అని ఆహ్వానం ఇస్తే సరే అనేసి ఒప్పుకుంటాడు. సో ప్రతి నెల $20 ఆ మెంబర్షిప్గా దానం కూడా ఇవ్వడానికి ఆయన అంగీకరిస్తాడు అనమాట. సో అలా కుదుర్చుకుంటారు, ఒప్పందం అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు అద్దెకు దొరికిపోతుంది కొత్త స్టోర్ ఫ్రంట్ రూము. మరి దీనికి రిపేర్లు, మరమ్మతులు కొంచెం చేయించాలన్నమాట, ఎలక్ట్రిక్ రిపేర్స్, పెయింటింగ్ అది అవసరము. సో మైక్ అంటాడు, మీరు ఇంకా కొన్ని రోజుల్లో నేను రెడీ చేస్తాను, వెంటనే దాని తర్వాత మీకు ఫోన్ చేస్తానని. సో మైకల్ అక్కడే ఉండి మొత్తం దాని రిపేర్లు, పెయింటింగ్ అవన్నీ చేసి మొత్తం రెడీ చేసేస్తారు. ఆ స్టోర్ ఫ్రంట్ని ఒక వారంలో రెడీ అయిపోతుంది. వారం తర్వాత ఫోన్ చేస్తారు కాల్కి. సో స్టోర్ ఫ్రంట్ రెడీ అయిపోయింది, ప్రభుపాద్ వారు ఇక్కడ వచ్చి ఉండొచ్చు అని. సో ఇప్పుడు ప్రభుపాద్ వారు సామాన్ అంతా కూడా వీళ్ళందరూ ఒక 6 మంది స్టూడెంట్స్ అందరూ ప్రభుపాద్ వారు అన్ని సామాను, ఒకరు పెట్టే, ఒకరు టేప్ రికార్డరు, ఇంకొకరు టైప్ రైటర్, ఇంకా వేరే ఏ సామాన్లు ఉన్నాయో లగేజ్ అంతా కూడా ప్రతి ఒక్కరి చేతిలో పట్టుకొని నడుచుకుంటూనే అక్కడ నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఈ స్టోర్ ఫ్రంట్ వరకు వచ్చేస్తారనమాట. ఇలా వచ్చేస్తారు. ఇంకా వీళ్ళందరూ డిసైడ్ అయిపోతారు, ఇప్పుడు మొదటి నెల అద్దె అయితే వీళ్ళందరూ కలిసి ఇచ్చేస్తారు, మైక్ ఇచ్చేస్తాడు. తర్వాత ప్రతి నెల ఎలాగోలా మనం అందరం కలిసి ఎలాగోలా కట్టేద్దాంలే, ఆలోచిద్దామని ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుపాద్ వారిని అక్కడ షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు తెలియక వాళ్ళు ప్రభుపాద్ వారికి సహాయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. శిష్యులుగా ఇంకా మారలేదు, కానీ స్టూడెంట్స్గా ఉన్నారు, ఇంకా సంపూర్ణంగా దీక్ష తీసుకోకుండా గురువుకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు మరి ప్రభుపాదుల వారు అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైనా మరి అద్భుతం జరుగుతుందా, ఇక్కడ ఏమైనా ప్రచారం జరుగుతుందా, ఇక్కడ ఏమేమి మలుపులు వస్తాయి, ఇవన్నీ విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో మనం చర్చించుకుందామంట, 18వ అధ్యాయం నుంచి. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిద్దామంట. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.
संवेद गौर भक्त वृंद की जय। दाय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।